అంటే దేవుడు పిలుచుకున్న ప్రతి వాడిని, దేవుడు పిలిచే ప్రతి వాడిని, అంటే మనుషులు పిలిస్తే వస్తారండి? ఒకవేళ మనం వెళ్ళి ఏమైనా సువార్త ప్రకటిస్తే ఎవరికైనా మార్పు వస్తుందా? ఒక్క వ్యక్తిలో మార్పు రాదు. ఒకవేళ దేవుడు పిలిస్తేనే, దేవుడికి కావాలంటేనే, దేవుడికి అది ఆ వ్యక్తి అవసరం అనుకుంటేనే దేవుడు పిలుస్తాడు. పిలిస్తే మాట్లాడతాడు, మాట్లాడితే వారి జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు ఆమె. దేవుడు పిలిచేవాడండి. అంటే మనము చెబితే మన మాటలను బట్టి ఒక్క ఆత్మను కూడా మనం రక్షించలేం. మన మోటివేషన్ కూడా నేను చెప్పాను, ఒక్క వ్యక్తిని కూడా రక్షించలేదు. కానీ దేవుని పిలుపు ఉండాలి. దేవుడు పిలిస్తేనే. యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచాడంటారా? పిలవకుండా వచ్చారా? 12 మందిని పిలిస్తేనే వచ్చారు. కానీ పిలువబడిన వారిలో ఒకటి ఎవడట? సాతాను అన్నాడు ఆయన అన్నట్టు. పిలువబడిన ఒకడిలో, ఎందుకంటే ఈ పిలువబడిన ఈ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభుకి పిలిచినది 12 మందిని, కానీ అందులో ఒకడు ఏమయ్యాడంటే సాతానుడు అని ఆయన అన్నట్టు. 12 మందిని దేవుడు పిలిచాడు. అందులో 11 మంది మాత్రం దేవుని కొరకు హతసాక్షులుగా మారారు. స్తోత్రం చెప్దాం. ఎంతమంది? 11 మంది మాత్రం దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకే చచ్చిపోయారు. అందులోని యవ్వన కాలంలో చచ్చిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, యోహాన్ అనబడినవాడు మాత్రం వృద్ధాప్యం వరకు దేవుని కొరకు ప్రకటన చేశాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం. అంటే రాబోతున్న విషయాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి, తెలిపిన వాడు కూడా ఒకే ఒక వ్యక్తి, యోహాను మాత్రమే. దేవుడు చివరి వరకు వాడుకున్నవాడు. ఆయన ద్వారా జరగబోయే విషయాలను, ప్రభు రాకడ కోరిక విషయాలను దేవుడు మనకు అందించడానికి మిగిలిన ఒక వ్యక్తి యోహాను భక్తుడు అక్కడే. ఆయన రాశాడు ప్రకటన గ్రంథం. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. పిలుస్తాడా, పిలవడా అంటారా? ప్రతి వ్యక్తి దేవుడికి కావాలి. నాకు నువ్వు అవసరం లేదని ఎవరినైనా దేవుడు అంటాడండి? ఎవరిని అనడు. దేవుడికి ప్రతి ఒక్కరూ కావాలి. ఎందుకంటే ఆయన చేత రూపింపబడిన వ్యక్తులము కాబట్టి. నువ్వు వద్దు అనే వ్యక్తులము కాదు మనం, ఆయన కోరుకునే వ్యక్తులమే మనం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కోరుకునే వ్యక్తులమా, కోరుకోలేని వ్యక్తులం అంటారా? నన్ను యేసయ్య కోరుకున్నాడని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చేత కోరుకోబడిన వ్యక్తి, దేవుడి చేత పిలువబడిన వ్యక్తి, దేవుడిలో ఒక ఉన్నతముగా వాడబడతా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అంటే సేవకులు అండి, సేవకురాలా? ఏ సంఘము లేదా? అంటే సేవకులనే కాదు, దేవుడు పిలువబడిన ప్రతి ఒక్కరూ. నిన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు. నన్ను పిలిచి నాకు ఇచ్చిన కొత్త ఘనత ఏంటంటే ఇక్కడ నిలబెట్టాడు, మీకు ఇచ్చిన ఘనత ఏంటంటే అక్కడ కూర్చొని పెట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడు పిలిచిన వ్యక్తుల్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అంటే దేవుడు పిలువబడినప్పుడు ఆ పిలుపుకి ఎవరైతే విధేయులు అవుతారో వారు మాత్రము ఎక్కడ ఉంటారు చెప్పండి? దేవుని ఆలయములో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని కొరకు వారు జీవిస్తారు, దేవుని కొరకు వారు బ్రతుకుతారు. ఎందుకంటే నన్ను పిలిచింది ఎవరంటాం? యేసయ్య. నన్ను ప్రభు పిలిచారు కాబట్టి నేను ప్రభు కొరకు బ్రతుకుతానండి. నన్ను ప్రభు పిలిచారు కాబట్టి నేను ప్రభు కొరకు జీవిస్తాను అనే ఒక్కొక్క తీర్మానంతో ఒక్కొక్క వ్యక్తి తన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. కొనసాగిస్తారు. అలా బ్రతుకుతేనే దేవుడు పిలువబడిన దానికి ఆయనకు ఒక అర్థం ఉంటుంది. లేకపోతే పిలిచిన పిలుపుకి అర్థం ఏంటి? దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా అండి? మన మీద ఎన్నో ఆశలతో దేవుడు పిలిచాడు. ఏం ఆశలు అవి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే తన వాక్కు నోట నుంచి వచ్చే తన మాట ఇతరులకు నువ్వు ప్రకటించబడే వ్యక్తిగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నీవు ఎక్కడికి వెళ్ళే స్థలంలో దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. వాడుకోవడన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్దాం. అమ్మ పర్లేదు, హెలెక్ట్గా ఉన్నారు. హల్లెలూయా. వాడుకుంటాడు అన్న వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి, వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే తన వాక్కు చేత. దేవుడు ఇప్పుడు యెహెజ్కేలు ఉన్నాడు, దేవుడు వాడుకున్నాడంటారా లేదంటారా? ఎముకల లోయలోనికి తీసుకెళ్ళినప్పుడు యెహెజ్కేలుతో ఏమన్నాడు? ఈ ఎముకలు మరలా తిరిగి బ్రతుకున్నట్లు ఏం చేయి? ఆయన ప్రవశిస్తే జరగదా ఏంటి? ఈ ఎముకలన్నీ తిరిగి మరలి మనుషులుగా మారుదురుగాక, వీరికి జీవాయు వచ్చునుగాక, మరలా నా పని చేయుదురుగాక అని దేవుడు పలికితే జరుగుతుంది. ఈయన చెప్పిన తర్వాత ఆయన పలకటం ఏంటి? యెహెజ్కేలు మళ్ళీ తిరిగి బ్రతకాలంటే ఏమో ప్రభువా నీకే తెలియని అంటాడు ఆయన.
అది నీకే తెలుసు ప్రభు, నాకేం తెలుసు అంటే, సరే నువ్వు స్వరం ఎత్తి చెప్పు, మళ్ళీ ఎముకలు బ్రతుకున్నట్లంటే ఆయన పలికిన తర్వాత అలా జరుగునుగా కానీ ఈయన అంటున్నారు. అంటే నీకు ఎంత విలువ దేవుడు ఇచ్చాడో చూసారా. ఈ లోకంలో కొంతమంది మనుషులు నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నీ ఇంటిలో నీ భర్త నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నీ భార్య నీకు విలువ ఇవ్వచ్చు, నీ తల్లిదండ్రులు నీకు విలువ ఇవ్వవచ్చు, కనీసం నీ కడుపును బిడ్డలు నీకు విలువ ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు నీకు విలువ ఇచ్చాడు. అంటే నువ్వు ఒక విలువ కలిగిన వ్యక్తివా కాదా? దేవుడు మీకు విలువ ఇచ్చాడండి. విలువ ఇచ్చాడు కాబట్టే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు, నీవు ప్రవచించి తర్వాత నీ కార్యం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యెహెజ్కేలు తన స్వరమునెత్తి ఇవన్నీ మళ్ళీ తిరిగి బ్రతుకునుగాక అన్నప్పుడు ఆ ఎముకలన్నీ మళ్ళీ ఏం చేసి పెద్ద శబ్దముతో కలిసి అండి నరములు పొదిగి తండ్రి శరీరము తయారయ్యి మళ్ళీ వారందరూ జనులుగా తయారు చేయబడ్డారంట. అప్పుడు జీవ ఆయువును యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఆ జీవ ఆయువును పంపినట్టు వారు లెక్కింప సత్యము కాని జనముగా నిలవబడినట్లు వాక్యం రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి వాక్కు చనిపోని లక్షల మందిని బ్రతికించింది. ఇది ఎవరి వాక్కు? ఇది దేవుని వాక్కు. కానీ ఎవరి నుండి వచ్చింది అంటే యెహెజ్కేలు నోట నుండి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడు, పిలువబడిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పిలువబడిన మనందరినీ, ఏర్పరచబడిన మనందరము ఈరోజు ఈ స్థలంలో కూర్చోడానికి కారణం ఏంటంటే ఆయన పిలిపే. ఆమేన్. అంటే ఎవరి ద్వారానూ దేవుడు సువార్త నీ మధ్యకు వచ్చింది, విన్నాము కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో మనము ఉన్నామంటారా లేదంటారా? అంటే దేవుని పిలుపు ఒక మనిషి ద్వారా వచ్చింది. నువ్వు బ్రతుకుతావనే విషయము యెహెజ్కేలు నోట నుండి వచ్చింది. అంటే నువ్వు చెప్పు, తర్వాత నేను చెబుతాను అంటున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తిని దేవుడు తప్పక వాడుకుంటాడు. అంతేనా మన సత్తా? హల్లెలూయా. ఎలాంటి విషయాలు ఆమెనని అనకూడదండి. ఆమెనంటే చల్లారిపోయినట్టుంది, చేసాడు ఎండ అన్నట్టుంది, చేస్తాడండి అన్నట్టు గంభీరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మీ నోరు తెరువు, దాన్ని నేను బావుగా ఏం చేస్తాను, మరి తెరపోతే ఎలా మన అంటే ఎలాగండి? ఒక బిగ్గరగా నోరెత్తి స్వరం ఎత్తి ఏం చేయాలా? హల్లెలూయా. యెహెజ్కేలు నువ్వు చెప్పన్నప్పుడు అనలేదండి. యెహెజ్కేలు స్వరం ఎత్తి ఏం చేశాడంట? అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రవచించుచున్నాడు. ఎప్పుడైతే తన మాటలు విన్నాడో ఆ లోయలో పడి ఉన్న వారందరూ ఏం చేశారండి? బ్రతికారు. అంటే దేవుని మాట ఒక మనిషిని బ్రతికిస్తుందా, చంపేస్తుందా అండి? దేవుని నోట నుంచి వచ్చే మాట ఒక మనిషిని బ్రతికిస్తుంది. కానీ ఇక్కడ లక్షల మంది బ్రతకటానికి దేవుని మాట కారణమైంది. ఈరోజు నీ మాట ఒక్క మనిషిని రక్షింపబడటానికి ఉపయోగకరంగా ఉందా? ఒక మనిషిని అంటే ఒక ఆత్మ రక్షింపబడటానికి నువ్వు వాడబడగలుగుతున్నావా? దేవుడు పిలిచిన పిలుపుకి. దేవుడు పిలిచాడంటే పిలిచాడు. చూడండి ఒకసారి వాక్యాన్ని చదువుదాం. కీర్తన 50 ఒకసారి తీయండి అందరూ. కీర్తనలు 50 మొదటి వచనం ఒకసారి చదువుదాం అందరం కలిసి. పేజీ నెంబర్ 477 అండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చేపలు కూడా చిన్నామని మహింపరచుదామండి. ఎక్కడి నుండి పిలిచాడు చెప్పండి? ఎక్కడి నుండి? తూర్పు నుండి పడమట దిక్కు వరకు యెహోవా రమ్మని ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని పిలుచుచున్నాడు. ఆమెను చెప్పాలి. అంటే ఎవరిని విడిచిపెట్టడని అర్థం లేదులండి. దేవుడు నన్ను వదిలేశాడండి అంటానికి కుదరదు. ఇంకా లేదండి దేవుడు నన్ను మర్చిపోయాడు అని అంటానికి లేదు. దేవుడు ఇంకా నన్ను పిలవడండి అని అంటానికి లేదు. దేవుడు పిలిచాడు. ఎందుకంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు ఎవరిని పిలిచాడు? ఎవరు పిలిచారు? ఎవరిని పిలిచారు అన్నప్పుడు నన్ను పిలిచాడని చెప్పుకోవాలి మీరు. హల్లెలూయా. అంటే ఎవరిని పిలిచారు దేవుడు? అది హల్లెలూయా. అంటే తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడని వాక్యము. ఆయన పిలుచుచున్నాడు నిన్ను. ఆయన పిలిచాడు. ఆయన పిలిస్తే ఆ పిలుపుకు ఒకవేళ నువ్వు లోపడితే నీకు విలువనిచ్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ కుటుంబంలో ఎవరో విలువ ఇవ్వలేదని మీరు అనుకోవద్దు. ఏంటండి నా కుటుంబంలో నాకు నా భార్య దగ్గర విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు, బిడ్డల దగ్గర విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు, చిచి అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు నీకు ఒక విలువనిచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా.
ఆయన ఇచ్చిన విలువకి, ఆయన పిలిచిన పిలుపుకి, ఆయన మాటకు ఒకవేళ నువ్వు విధేయురాలుగాను విధేయుడిగాని ఒకవేళ నువ్వు లోబడిపోతే వీళ్ళందరూ నీకు లోబడిపోతారు. ఆమెను చెప్పండి. ఎవరు లోబడిపోతారు? ఇప్పుడు నీ కుటుంబం నీకు లోబడుతుంది. ఎందుకంటే దేవుని పిలిపిలాగుంటుందండి. దేవుడు పిలిస్తే, దేవుడు పలికితే, దేవుడు మాట్లాడితే నీకు విలువ ఇవ్వని వ్యక్తులు కూడా విలువిస్తారు. ఎందుకని? నీ స్థితి అలా ఉంటుంది. దేవుడు పిలిస్తే నీ స్థితి మారిపోతుంది. తెలుసా అండి? దేవుడు పిలుపు లేకపోతే మన స్థితి వేరు, దేవుడు మాట్లాడలేనప్పుడు మన స్థితి వేరు, మనము దేవుడు మనల్ని పిలవబడలేనప్పుడు మన బ్రతుకు వేరు. కానీ దేవుడు పిలిస్తే ఆ స్థితి వేరు, దేవుడు మాట్లాడితే స్థితి వేరు. దేవుడు ఒకవేళ మనల్ని పిలిచి దేవుడు మనకి ఇవ్వాల్సిన కొన్ని బాధ్యతలను అప్పగించినాడు, ఆ బాధ్యతలకు విధేయులవుతాం. కానీ పనికిరాని విషయాలకు ఎందుకు విధేయులవుతాం? కానీ దేవుడు పిలుపుకి అవిధేయుడైన దేవుని పిలుపుకు విధేయుడి కాకుండానట్లు, దేవుడికి భయపడకుండా, దేవునికి లోబడకుండా, ధనానికి లోబడి తన ప్రాణాలను కోల్పోయిన యోధాను మనం చూస్తూ ఉన్నాం. పిలువబడ్డారు, 12 మందిని దేవుడు పిలిచాడు. పిలిస్తే విధేయులైన వారు 11 మంది కనిపిస్తున్నారు. ఒక్కడికి మాత్రం ఏం పట్టిందయ్యా అంటే సాతాను పట్టిందంటే ఇక్కడ ఆయన అంటున్నారు. ఇందులో ఒకడు ఎవరు అంటే దేవుడు పిలిచిన వాడికి పరిస్థితి వస్తుందా? దేవుడు పిలిచిన వాడికి రాదండి. పిలిచిన పిలుపుకి లోబడిన వాడికి వస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పిలిచిన పిలుపుకి విధేయుడైన వారికి పరిస్థితి రాదు. పిలిచిన పిలుపుకి విధేయుడు కాక లోకంలో కొన్ని ఆశలు ఉంటే వాటిని చూసి వాటికి విధేయులైన వారికి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు గడప యొద్ద ఉండి జాగ్రత్తగా కనిపెడుతుండు అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గెహజీ దేనికి విధేయుడాడు? ఇప్పుడు ధనానికి విధేయుడాడు, మంచి వస్త్రాలకు విధేయుడాడు. తెచ్చి ఇచ్చిన బహుమానములు వద్దన్నాడని, ఎలీషా వద్దన్నాడని వాటి మీద ఆపేక్ష కలిగి ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. వెళ్ళి వాటిని తీసుకోవటానికి వెళ్ళి, మా గురువుగారు తీసుకోపోయాడు బాబు, నాకు ఇవ్వు అని అంటలేదు. గురువుగారు ఇమ్మన్నారండి. బాబు ఆయన అక్కడ మొగమాట పడ్డాడు, సంఘమందరం ఉంది కదండి అంటున్నాడు. సంఘమందరం ఎదురు తీసుకుని మొగమాట పడ్డాడని పర్లేదు ఇచ్చిండు అంటే, బాబు నీకు ఏది కావాలో అది తీసుకొని అన్నాడు. ఆయన తీసుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిని దాచేసి మళ్ళీ ఏమీ తెలియనివాడు వచ్చి ఆ గాడ పెద్ద నిలబడి ఉన్నాడు. పాపం ఎలీషా గారు ప్రార్థన ముగించుకుని వచ్చి, ఏమి ఎక్కడికి వెళ్ళాం? అబ్బాయి ఎక్కడికి వెళ్ళాను సార్, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానండి. ఎంత సులువుగా అబద్ధం ఆడుతుందో తెలుసండి. ఒక్కొక్కసారి అసలు ఏం తెలియనట్టే ఎన్నో చేస్తున్నా ఏమీ తెలియనట్టు ఒక్కొక్కసారి టక్కున అబద్ధం ఆడేస్తామండి. ఎలా వస్తుందో తెలియదు మరి నోటికి. ఈ నోటికి అబద్ధాలు రాకుండా ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ నోట నుండి దేవుడు వాక్కు పంపాలనుకుంటున్నాడు. మరి అబద్ధాలు వస్తే దేవుడు వాక్యం ఇవ్వడు. కాబట్టి ఈ నోటికి దేవుడు వాక్కు రావాలి అంటే ఈ నోటిని ముందు నువ్వు కళ్ళెం పెట్టి సరి చేసేయాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయబడిందయ్యా అంటే, నాకు ఏం తెలియదండి, నేను ఇక్కడ ఉన్నానంటే, నా ఆత్మ నీతో కూడా. ఎవరాత్మ అండి ఇది? ఇదేంటే నువ్వు దేవుని ఆత్మ వచ్చిందంటే అనుకోవచ్చండి బాబు, మనుషులాత్మ కూడా వెంబడించేస్తుందా? ఇప్పుడు అదే యేసుక్రీస్తు ప్రభు అన్నారు అనుకో, ఆయన దేవుడు కదండి బాబు అని అనొచ్చు. ఈయనేంటంటే మనలాంటి సామాన్యమైన వ్యక్తేగా. కానీ ఈయన అంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా. అంటే దేవుడిలో ఒక బలమైన వ్యక్తి, అంటే దేవుడిలో ఒక తీర్మానం కలిగిన వ్యక్తి, దేవుడి కొరకు ఒక బ్రతకాలన్న వ్యక్తి బ్రతికితేనండి దేవుళ్ళో ఆయన పిలుపు ఇలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎలా ఉంటుంది ఆయన పిలుపు? ఇలాగే ఉంటుంది. ఎలాగుంటుందంటే ఒక బలమైన సేవ చేయువాడిగా ఉంటుంది. ఆమె చెప్పండి. అంటే సేవ చేయడం అంటే మైకెట్టుకుని బోధించేది ఒకటే కాదండి. సేవ అనేది ప్రతి విషయంలోని క్రైస్తవునికి సేవే. చాపలు వేసేదని సేవ అంటారు, వంట చేసేదని సేవ అంటారు, ఏమంటే మందిరాన్ని తుడిస్తే సేవ అంటారు, మైకులు పెడితే సేవ అంటారు, కాంగో కొడితే సేవ అంటారు, మ్యూజిక్ సిస్టమ్ వాడబడితే సేవ అంటారు. అన్నీ అయిపోయిన తర్వాత మందిరం అంతా చక్క పెట్టుకుని ఇంటికి వెళ్ళేదాన్ని కూడా ఏమంటారు? ఇవన్నీ సేవే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సేవను దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నమ్మకం దేవుడికి. నేను అంటాను, అంటే 12 మందిని ఏర్పరచుకుంటే ఒకడు సాతానుడు అయ్యాడు కదా. ఉన్న 11 మందిలో బలంగా వాడబడిన వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి అండి. ఆ మొదటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు. బలముగా సేవలో వాడబడ్డాడు, కానీ చాలా అవిశ్వాసమైన వ్యక్తి అనండి ఆయన.
చాలా అవిశ్వాసమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవునిలో చాలా బలముగా వాడబడ్డాడు. దేవుణ్ణి పట్టుకోవడానికి వచ్చేటప్పుడు ముందు కత్తి తీసింది ఎవరు అనుకుంటున్నారు? పేతురే. మా యేసు ప్రభువుని పట్టుకుంటారని వెంటనే కత్తి ఎక్కడ దాచాడు అనుకుంటే బొడ్లో దాచాడు. అంటే అప్పటికి ఇంకా ఎవరిలో మార్పు, సరైన మార్పు లేదయ్యా అంటే పేతురులో అంత మార్పు ఏమి లేదండి. కాబట్టే ఇంకా కత్తిని దూసే స్థితి అక్కడ కనిపిస్తూ ఉంది పేతురులో. వెంటనే కత్తి తీసి కసకమ చెవి నరికేశాడు. నరకగానే చెవి కత్తి పట్టిన వాడు కత్తి చేత చచ్చిపోతాడు జాతి పేతురు. దేవుడు గద్దించి చెవిని తీసి అంటించేశాడు. అయితే అంత ఆవేశముగా ముందుకు వెళ్ళిపోయిన పేతురు ఎలాంటి అద్భుతాలు చేశాడంటే ఆయన నడుస్తుంటే ఆ నీడ పడిన వారికి కూడా స్వస్థత కలిగిందంట. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఏమండి దేవుడు అంతగా ఎలా వాడుకున్నాడు పేతురు? మరి ఆవేశపడాడు కదా అంటే ఏర్పరచబడిన 12 మందిలో బాగా ఆవేశం కోపం కలిగిన వారు ఎవరైనా ఉంటారు? ఆయన ఒక్కడే. ప్రతి విషయంలో కోపం, ప్రతి విషయంలో అంత కోపంగా ఆగ్రహంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ప్రభు కొరకు ఎలా బ్రతికాడంటే చాలా అద్భుతమైన జీవితాన్ని జీవించేశాడు. ఆమెను చెప్పండి. ఎందుకంటే పిలువబడిన పిలుపు అలాంటిదండి. ఆమెన్ హల్లెలూయా చెప్పండి. పిలువబడిన పిలుపుకి లోబడే విధానం కూడా అలా ఉంటుందండి. దేవుడు మన అందరిని పిలిచాడు, కానీ అందరూ విధేయులుగా బ్రతకగలుగుతున్నావా? బ్రతికితే ఈ సమస్య ఎందుకు? బ్రతికితే దేవుని సువార్త ఇంత ప్రకటించవలసిన అవసరం ఏముంది? బ్రతకే కదా ఈ తిప్పలన్నీ మనకి. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కడు దేవుడికి విధేయుడు కాకే కదా. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కడు దేవునికి భయపడ బ్రతకే కదా. అంటే నేను ప్రకటించేది ఇప్పుడు అన్యుల కొరకు కాదు, లోకంలో బ్రతుకుతున్న వారు కాదు, క్రైస్తవుల కొరకే తెలియజేస్తున్నాను నేను. వీళ్ళ క్రైస్తవులే దేవుని కొరకు బ్రతకాలని దేవుడు పిలిస్తే దేవుని కొరకు బ్రతకకుండా వారి కొరకు వారు బ్రతికేవారు వీరు. యోధ దాని కొరకు తను బ్రతకాలనుకున్నాడు, డబ్బు కావాలనుకున్నాడు, అవసరం అనుకున్నాడు. పేతురుతో పాటు వెళ్తే అక్కడ కాను కూడా వస్తలేదని అనుకున్నాడు. కాబట్టి తాను ఏదైనా సంపాదించాలనుకున్నాడు. 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేశాడు. అంటే పిలవబడిన వ్యక్తిని, పిలిచిన వ్యక్తిని, పిలవబడిన వ్యక్తి ఏం చేశాడు? విధేయత ఉందా? నేను అంటాను దేవుడు అంటే అసలు భయం ఉందంటారా? ఆయనతో తిరిగిన 12 మందిలో ఈయన 11 మందిలో 12వ వాడికి ఈయన కూడా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు జరుగుతుండగా చూసినవాడు. ఎండు నాణాలు 30 నాణాలు తెచ్చేసుకుని యేసుక్రీస్తు ఆయన సంచిలో పెట్టేసుకుని ఏమీ తెలియడు వచ్చి ఆయన పళ్ళతో కూర్చున్నాడు. తెలీదా? ఇవన్నీ కార్యాలు యేసయ్య చేస్తున్నాడని ఎవరికి తెలుసు అంటే యోధాకు తెలుసు. అలాగే ఒకవేళ తను దొంగిలించిన ఆ వెండి నాణాలు కూడా తనతో ఉన్నాయని యేసయ్యకి తెలుసు, కానీ తెలియదని అనుకుంటున్నాడా? అప్పుడు అక్కడ ఉన్న గెహాజీకిని ఇక్కడ ఉన్న యోధాకి ఏమాత్రం ఉన్న తేడా ఉందండి? అక్కడ గెహాజీ ఏం చేశాడు అంటే తెచ్చి పెట్టుకున్నాడు. సరే నా ఆత్మ నీతో వచ్చింది, నువ్వు చేసిన పని నేను చూశాను అంటే అవి నాకేం తెలియదన్న టక్కన అబద్ధం ఆడాడు. అయితే తాను చేయబడిన తన పొరపాటుకి తన బిడ్డలకు ఏమొచ్చిందంటే శాపము. మరి ఇక్కడ యోధా చేశాడు. ఎవరి దగ్గర చేశాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర చేశాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఇవన్నీ ఎంత భయంకరమైన మరణము యోధాకు వచ్చిందండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితి యోధాకు వచ్చిందండి? లోబడలేదు కాబట్టి మరణం వచ్చింది, లోబడ్డారు కాబట్టి దేవుని పని చేశారు 11 మంది. స్తోత్రం చెప్పి చప్పుడు కూడా వేసి మనం మహిమపడతాం. హల్లెలూయా. దేవుని మాటకు విధేయుడైన 11 మంది ఏం చేశారంటే దేవుని కొరకు బ్రతికారు. ఉన్నవారంటే ఒకడే కదండి. ఇంకా ఆయన ఏమైంది అది అవుతుందా? ఇప్పుడు దేవునికి విధేయత అయితే పిలిచిన పిలుపుకి దేవునిలో వాడబడే విధానమే చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమంటే దేవునిలో తన పిలుపుకు ఒకవేళ నువ్వు విధేయుడిగా మారిపోయావనుకోండి, దేవుడు వాడుకున్న విధానం చాలా అద్భుతం అది. కానీ అది కాదండి, ఆ పిలుపు లోపడలేకపోతున్నానండి, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కష్టపడుతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని అంటే ఒకవేళ నీకు శ్రమ. పిలుపుకు లోబడితే నీకు శ్రమ కాదు, దేవుడు పని చేసే విషయంలో దేవుడు చాలా బలంగా నిన్ను వాడతాడు. ఆమె చెప్పాలి. ఇప్పుడు దేవుడు పిలిస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు స్వరమెత్తి నీ నోట నుంచి మాట పలకమన్నప్పుడు ఏం పలుకుతాం మనం?
నిన్ను ఎవరైనా ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఏం చేస్తావమ్మా? ప్రకటిస్తావా? ఏమని ప్రకటిస్తావు? యేసు ప్రభు ఉన్నాడండి, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి, మరి పాపం కొరకు చచ్చిపోయాడని చెప్పవా? చెప్తావా? చెప్పాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? దేవుని కొరకు ప్రకటించబడాలంటే ప్రకటించడానికి ఏం కావాలి మనకి? నీ నోటికి వాక్య శక్తి కావాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము కావాలి. ఒక స్థలానికి మీరు వెళ్ళారు, వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు, వాడుకోవాలి. అదే తన ఉద్దేశం, దేవుని ఉద్దేశం. వెళ్ళిన స్థలంలో ఉత్తిన వచ్చేస్తే ఊరుకుంటాడు ఏంటండి? మన ఇసాక్ గారు ఎవరింటికి వెళ్ళారు, మన అశోక్ గారి ఇంటికి వెళ్తే బాబు కొద్ది ప్రార్థన చేసి వెళ్ళన్నారంట. ఆయన చెప్తున్నారు నాకు. మరి వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు ఎందుకు వదిలేస్తాడు? వదిలేయడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. నేను వాడుకుంటాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మరి వాడుకోవాలంటే నీకేం కావాలి? ఇప్పుడు దేవుడు పలకమన్న పాట కాదు, ఏటు మాట నీ నోట నుండి రావాలండి. మనకి మాట రాదు, పాట వస్తుంది. ఏ పాట వస్తాయండి? మనం ఏ చూస్తే వస్తుంది అండి. అలా మీరేం చూస్తుంటారు? ఇక్కడ ఉందని చెప్పు పాప వాక్యాలు వింటామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? మనకి మాట రాదు, పాట వస్తుంది. మనం ఏది వింటున్నామో దానిని మనము గ్రహించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? యెహెజ్కేలు నువ్వు లేచి, ఆయన యెహోవా ఆత్మచేత కొనియాడబడ్డాడని రాయబడి ఉంది. వెళ్ళి ఆ ఎముకల్లో నిలవబడినప్పుడు నువ్వు స్వరం ఎత్తు పలుకు. ముందు నీ స్వరం ఎత్తాలి దేవుని పని కొరకు. ఎత్తితే వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఒక కుటుంబం కొరకు కానీ, ఒక వ్యక్తి కొరకు కానీ మొట్టమొదటిగా దేవుడు అనేది ఏంటంటే, నేను వాడుకోవాలంటే ముందు నీ స్వరం ఎత్తాలి. ఏ విషయంలో స్వరం ఎత్తాలి? పనికిరాని ప్రతి విషయంలో స్వరము ఎత్తాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వాడేసుకుంటాడా? పనికిరాని వాటికి స్వరం ఎత్తితే సాతాను కూడా వాడేసుకుంటాడు. పనికి వచ్చేదానికి స్వరం ఎత్తితే దేవుడు వాడేసుకుంటాడు. ఎవరు వాడుకుంటే మనకు మంచిది అమ్మా? దేవుని వాడుకుంటే మనకు మంచిది. అబ్బో అది వాడుకుంటే అమ్మో అబ్బో ఏదోని చూస్తున్నామండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక వ్యక్తి ఎవరిని చూసి గ్యాజ్యం చూస్తున్నామండి, అమ్మ సంవత్సరం చూస్తాం, చాలామందిని చూస్తాం. దేవుడికి విధేయులకైన వారు చాలామంది ఉన్నారు, విధేయులైన వారు చాలామంది ఉన్నారు. కానీ మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని తీసుకోవాలా, ఒక చెడ్డ వ్యక్తిని తీసుకోవాలా? ఇప్పుడు ఈ పాత నిబంధన కొత్త నిబంధనకి ఎందుకు 3,000 చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాత నిబంధనలో ఎవరున్నారో తెలుసా అండి? విశ్వాస యోధులు ఉన్నారు, అవిశ్వాసం కలిగిన వారు ఉన్నారు. దేవుడు పని చేసిన వారు ఉన్నారు, దేవుడు పని చేయలేని వారు ఉన్నారు. దేవునికి లోబడిన వాడు ఉన్నాడు, దేవునికి లోబడలేని వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకయ్యా దీనిని మనం ధ్యానించాలంటే, విధేయులు కాని వారు ఎలా జీవించారు, విధేయులు అయిన వారు ఎలా జీవించారు, దేవుని మాట వినినవాడు ఎలా బ్రతికాడు, విననివాడు ఎలా బ్రతికాడు, దేవుని మాట వింటే వచ్చేదేంటి, దేవుడి మాట వినకపోతే పోయేదేంటి, ఇవన్నీ నువ్వు విని నువ్వు చదివి తెలుసుకోవడం కొరకు. నువ్వు వాటిని ఒకవేళ చదివి నువ్వు జ్ఞానము చేయగలిగితే, అమ్మో దేవుడు మాట వింటే ఇలా ఉంటుందా, వినకపోతే? దేవుడు మాట వినుట శ్రేష్టము అని సమయలు అంటాడు. చెప్పండి, బలులు అర్పించుట కంటే ఓహో మాట వినుట. నువ్విచ్చే ప్రతి కానుకలు, దశంభాగాలు, మొక్కుబడులు ఏ ఇచ్చినా కాదండి, ఏమి ఇచ్చినా ఇవేమి నిన్ను దేవుడు మాట వినే గుంపులో పెట్టదు. నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాట విని శ్రేష్టమైన జీవితంలో నువ్వు ఉండాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుని మాట విని శ్రేష్టములైన పరిస్థితిలో నువ్వు దేవునికి కనిపించాలి. ఎవరికి కనిపించాలండి? దేవుడు పిలిచాడు, పిలిచి నీకు ఒక మాట, ఒక పని నీకు అప్పగిస్తాడు. ఇక్కడ పిలిచి యెహెజ్కేలుకు ఒక పని అప్పగించాడు. అప్పగించిన పని యెహెజ్కేలు ఏం చేశాడంటే, చేసాడా లేదా? బాబు నా వల్ల కాదండి, నన్ను ప్రకటించమంటారు, నేను ప్రకటించను అని అనట్లేదు. నీకు తెలుసు ప్రభా, నువ్వేది చెబితే ఆమేన్ హల్లెలూయా. మనం అనాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ప్రభా నీకు తెలుసు. ఆమేన్ చెప్పండి. ఈ మాట మనం ఎందుకు అంటాం? నాకు తెలుసు అండి, నాకు తెలియదు ఏమీ లేదు, అన్నీ తెలుసు, అన్నీ చేయగలను నేను. ఇది ఎవరి జ్ఞానం? నాకు తెలుసు కాదు, ఎవరికి తెలుసు?
ఓ ఎంత గొప్పవాడైనా ఏజ్కేల్ అంటున్నాడు, నీకు తెలుసు అంటున్నాడు. మనం ఏమీ తెలకపోయామంటాం, అన్నీ నాకు తెలుసండి, అన్నీ నాకు తెలుసు అనుకున్నాడు కాబట్టి సంచి నింపుకున్నాడు. అవునా కాదా? అన్నీ నాకు తెలుసు అన్నాడండి, సంచి నింపుకున్నాడు. చివరికి ఏమొచ్చిందయ్యా? అమ్మో ఏమీ తెలియదు ప్రభు అని అప్పగించుకున్నారు. దేవునిలో చాలా అద్భుతంగా వాడబడ్డాడు. చప్పట్లు కొడదామా అందరూ కలిసి? ఏమీ తెలియదయ్యా, అందుకే అన్నాడు కదా, ప్రభు అన్నీ విడిచేసి నీ పని కోసం వచ్చేసాను అన్నాడు లేదా పేతురు గారు? అన్నాడమ్మా, ఏమన్నాడండి? మాకున్న ఆస్తులను, తల్లిదండ్రులని అన్నిటిని విడిచి సమస్తమును అన్నాడు, సమస్తమును విడిచి నిన్ను వెంబడించుచున్నాం కదా ప్రభా, మరి మాకేమిస్తావు? ఏమిచ్చాడు? 12 సింహాసనం వేసి ఇశ్రాయేలు వారందరికీ తీర్పు తీర్చే అధికారం వీళ్ళకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి కొరకు ఏదైనా ఒకటి వదిలేసుకుంటే దానికి దేవుడు అంట, నేను 100 ఇస్తాను నీకు. ఎన్ని వదిలితే? హల్లెలూయా చెప్పండి. దేవుడి కొరకు ఒక్కటి వదులుకుంటే ఎన్ని ఇస్తాడు దేవుడు? ఈ 100 ఏంటంటారు ఎల్లయ్య గారు? దేవుడి కొరకు ఒకటి వదిలేస్తే ఎన్ని ఇస్తాడన్నాను? ఈ 100 ఏంటి? ఈ 100లో నువ్వు లెక్కేసుకోవాల్సింది ఒక ఇల్లు ఒకటి, కారు ఒకటి, ఏమి ఉండవు ఏముండవు. ఈ 100 నువ్వు లెక్కేసేటప్పుడు ఈ 100లో నీకు ఉపయోగకరమైనది ఒకటి ఉండదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి మరి వదిలేసుకోమన్నారు కదా, మరి వదిలేసుకుంటే 100 ఇస్తాడంటే ఇంకా చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో పెట్టేస్తాడేమో, మరి అన్ని ఇస్తాడేమో అని అనుకుని నేనేమో అవి వదిలేసుకుని నేను ఎక్కడికి వచ్చాను అంటాం మనం. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందంటే, అమ్మో చాలా భయభక్తులతోటి, భయంతో, పేదరికంతో కూడిందలా ఉంటుంది. అసలు నేను అంటాను, దేవుని సన్నిధికి రావటమే మనకి ఎందుకంటున్నావు? నీకు విషయం చెప్పనా, దేవుని సన్నిధిలో అడుగు పెట్టేటప్పుడే నువ్వు ఒక తీర్మానంతో రావాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, శ్రమ వచ్చినా పర్వాలేదు, వ్యాధి వచ్చినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, ఇరుకులు వచ్చినా పర్వాలేదు, ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితి నా జీవితంలోకి వచ్చినా పర్వాలేదు, బ్రతుకుడి క్రీస్తే, సావైతే మరి ప్రభు కొరకు బ్రతుకుతారనే తీర్మానంతో దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టాలండి. స్తోత్రం చెప్పండి. కానీ వీటి కోసం ఎవరైనా అడుగు పెడతారండి? ఏమయ్యా దేవుడిని నమ్ముకున్నావా? వద్దయా శ్రమ వస్తుందంటే, అయ్యి బాబాయ్ వద్దులేండు. దేవుడు నమ్ముకుంటున్నావా? వద్దు కష్టాలు వస్తాయి అంటే, అవునా. బాప్తిజం తీసుకుంటున్నావా? వద్దు శ్రమలు వచ్చేస్తాయి, అవునా. అంటే దేవుడు పని చేసేదానికి ప్రతిదానికి ఒక వ్యక్తి చెప్పేది ఏంటంటే, అందులోనికి వెళ్తే నీకేముండదు. ఎవడన్నాడంటే ఆశీర్వాదం ఉండదు అన్నాడంటే, ఎక్కడికి వెళ్తా? ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదం ఉండదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన వాక్యం అంటుంది. ఆమె చెప్పండి, హల్లెలూయా. సకల ఆశీర్వాదములు ఆయన పాదము దగ్గర ఉన్నవని వాక్యము సెలవిచ్చుచున్నది. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్య నరుడు కష్టము చేత ఏమార్తమును. అంటే దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం కూడా ఇస్తాడంటారా? ఎవరంటారా? చివరికి మాట చెప్పారు కాబట్టి అందరండి బాబు దేవుడిని నమ్ముకున్నందుకు కృతజ్ఞతలు అంటారు. ఇప్పుడు మీరు లేదండి, దేవుడిని నమ్ముకుంటే నీకు బ్రతుకు శ్రమే, నీకు కట్టమే, నీకు ఏడిపే, నీకు కన్నీళ్ళే, నీకు ఆకలే, నీకు తప్పికే అన్నాం అనుకో, సరేనండి మరి కొన్ని రోజుల తర్వాత వస్తానండి. ఎప్పుడో మరి ఆకలి ఉంటుంది అంటున్నారు కదా, కష్టాలు వస్తాయంట, శ్రమలు వస్తాయంట, మరి బాధలు వస్తాయంట. మరి నీవు అన్నీ వస్తే దేవుళ్ళలోకి ఎందుకండి వెళ్ళటం? పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా బ్రతికాడా లేదా? బ్రతికాడా? చాలా అద్భుతంగా బ్రతికాడు, మంచి జీవితాన్ని జీవించాడు. క్రైస్తవులను శోధించే విషయాలు కూడా అద్భుతంగా వాడబడ్డాడు. అలాంటి భయంకరమైన ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన తర్వాత అండి, ఆయన జీవితంలోనికి అడుగుపెట్టే ఒక్కొక్క బాధ, ఒక్కొక్క శ్రమ మామూలు ఇబ్బందులు కాదు, మామూలు బాధలు కాదు పౌలు గారి జీవితంలో ఎదురవుతా. అసలు లోకంలో ఉన్నప్పుడే బాగుందండి నా బ్రతుకు అన్న మాట ఎప్పుడైనా పౌలు గారి నోటి నుంచి వచ్చిందండి? ఎందుకండి? దేవుడి కొరకు అలా నిలవబట్టాడండి. ఆయన పలికే మాట మన అందరికీ తెలుసు, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతానే, చచ్చిపోయినా నీ కొరకు చచ్చిపోతానే అన్న తీర్మానంతో అడుగుపెట్టాడు.
ప్రభువులో అడుగు పెట్టేటప్పుడే ఇలాంటి తీర్మానం నీ జీవితంలో, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడే నా తీర్మానం ఇదే. బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానే, చచ్చిపోయిన నీ కొరకే చచ్చిపోతానని తీర్మానం చేసి వచ్చాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఆ వచ్చిన తర్వాత అండి పౌలు గారు పడ్డ బాధలు ఎన్ని ఉన్నది కలిగి, నా బాధలు 2.5 సంవత్సరాలు నా తిప్పలో. ఆ 2.5 సంవత్సరాల్లో నాకు ఇంకా చివరి దేవుడు దీవించేస్తాడనే సమయంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్య బాబు ఈ శ్రమలు మన వల్ల కాదు, ఈ బాధలు మన వల్ల కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనిపించింది నాకు. నాతో పాటు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారంటే లోకంలో ఉన్నారు, లోకంలో బ్రతుకుతున్నారు. ఎందుకంటే వారికి శ్రమ వచ్చింది, నిలవబడలేకపోయారు. బాధ వచ్చింది, తట్టుకోలేకపోయారు. కష్టం వచ్చింది, ఎదుర్కోలేకపోయారు. అవిశ్వాసం. ఒకవేళ వాటిని ఎదుర్కొని నిలవబడితే కదా నీ జీవితంలో విజయం చూసేది. చప్పట్లు కొడదామా? వాటిని ఎదుర్కొని నిలవబడితే కదా నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదములు దేవుడు ఇవ్వబోతున్నాడో చూసేది. లోకములో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి, అవి మనిషిని ప్రతిరోజు ఆనందపరుచుతాయి. కష్టం రానివ్వకుండా చూసుకుంటాయండి అవి. అమ్మో నీకు కష్టం రానివ్వదో, నీకు ఆకలి అయినవదో, దాహం అయినవదో, నీకు ఆశ పడేటప్పటికల్లా ఆశ తీర్చేది అది. అనుకుంటాం మనం, చాలా హ్యాపీగా ఉందండి జీవితం, చాలా సంతోషంగా ఉందండి. సాక్ష్యం కూడా చెప్తుంటాం అప్పుడప్పుడు. లాకులో ఉన్నప్పుడు ఇలా బ్రతికానండి, చాలా హ్యాపీగా బ్రతికేస్తానండి, దేవునికి వందనాలండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలంటే ఏమంటున్నాం? అయ్యగారి పేదం చేసినా తగ్గుతలేదండి, అయ్యగారి పేదం చేసిన పేదరికం పోలేదండి, అయ్యగారి పేదం చేసిన హల్లెలూయా హల్లెలూయా. ఏమండి అంటే ఇప్పుడు దేవుళ్ళకి వచ్చినప్పుడు అంట పేదరికం వచ్చిందంట, బాధ వచ్చిందంట, సమస్య వచ్చిందంట, ఎదుర్కొని నిలవబడండి. నీ వల్ల అవట్లేదా? ఎదుర్కోలేకపోతున్నావు అంటారా? ఎదుర్కొని ఒకవేళ నిలవబడలేక పేతురు కూడా ఆ రోజు ఏమయ్యాడంటే పారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని స్వయంగా చంపేస్తే ఇంక మనం ఎంత అండి వీళ్ళ చేతిలో? ఆయన్ని చంపేశారు, ఇంక మనల్ని కూడా చంపేస్తారండి. పారిపోయి ఏం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే వెళ్ళాడు. ఏ వల వదిలేసి వచ్చాడు ఆ వల పట్టుకుని చేపలట్టి వేసుకుంటున్నాడు. వదిలేసాడు దేవుడు. పిలిచినవాడు నమ్మదగినవాడు అన్నాడు అందరూ. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. నిన్ను పిలిచాడా లేదా దేవుడు? నిన్ను పిలిచాడా లేదా దేవుడు? నన్ను పిలిచాడని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి వెళ్ళిపోని పేతురు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఏం చేస్తున్నట్టే, చేపలు పట్టుకుంటాను బాబు, ఎందుకు వచ్చింది ఈ భయంకర పరిస్థితి, మాకు ఎందుకు బాబు, మమ్మల్ని వదిలేండి బాబు, మా వల్ల కాదు బాబు. నిన్ను విడిచిపెట్టుటకు కాదు ఆయన పిలిచింది. కాబట్టి మరలా దేవుడు పని చేయటానికి క్షమించమని మళ్ళీ దేవుడి పని మొదలు పెడితే తన జీవితము క్రీస్తులోనే అద్భుతం కదండి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులోనే అద్భుతం. ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందేటివే. హల్లెలూయా. అలాంటి ప్రసంగం చేశాడంట పేతురు గారు. కర్నేలు ఇంటికి వచ్చి దేవుడి కొరకు ప్రకటిస్తుంటే కర్నేలు బంధువులు ఆ ఊరు ప్రజలు అందరికీ రక్షణ వచ్చేసిందని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీవు ఎదుటి వ్యక్తికి, ఒక వ్యక్తికి దేవుడు సువార్త ప్రకటిస్తే, ఒక కుటుంబానికి దేవుడి మాటలు తెలియజేస్తే ఆ కుటుంబమైన రక్షింపబడే ఆ నిరీక్షణ ఆత్మ నీలో ఉందా ఈరోజు? లేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేనికి పడితే దానికి ఆత్మ ఆమేన్ చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీవు ప్రకటించబడిన ఒక ప్రకటనకు ఒక వ్యక్తిని మార్చు. అదేంటండి ఇప్పుడే కదా అన్నారు, నా ప్రకటనకి ఏం కాదు, ఏమీ కాదు. కానీ ప్రభు మనతో ఉంటేనేది. ఆమేన్ చెప్పండి. ప్రభు నీతో ఉంటే నువ్వు ప్రకటించబడుతున్నప్పుడు ఆయన ఆమేన్ అంటాడంతే. చెప్పు ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. నువ్వు ఒక వ్యక్తి కొరకు మాట్లాడుతున్నప్పుడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు తెలియజేస్తున్నప్పుడు ఆయన ఎనుక ఉండి అంటాడు ఆమేన్. మీరు కూడా అనండి. అప్పుడు అక్కడ ఏమవుతాయంటే కార్యాలు. ఆయన ఆమేన్ అనకపోతే, ఈ ఎముకలు బ్రతుకును గాక ప్రభు అని అన్నప్పుడు ఆయన ఆమేన్ అని అనలేదనుకో, బ్రతుకుతాయి అవి చచ్చిపోని ఎండిపోని. నేను అంటాను వెండిపోని అంటే వెండిపోని జీవితాలు అనుకుందాం. పాడైపోని జీవితాలు, చచ్చిపోని బ్రతుకులు, సిగిరింపలేని జీవితాలు, నెమ్మది లేని కుటుంబాలు,
సమాధానం లేని కుటుంబాలు, అవిధేయతైన కుటుంబాలు, వ్యతిరేకమైన కుటుంబాలు, దేవునికి ఏమార్థము లోబడని తత్వాలు. ఎప్పుడైతే యెహెజ్కేలు నోట నుండి వారు బ్రతుకుదురుగా కానీ అన్నాడో, ఆయన ఆమెను అన్నాడు కాబట్టి వారు లేచి నిలబడ్డారు. అంటే పాడైన జీవితాలు దేవుడిలో సిగిరింపబడుతూ మొదలుపెట్టింది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే పాడైపోయిన జీవితమును సిగిరింప చేయాలంటే నీ నోటన దేవుని మాట అవసరం లేదా? దేవుని మాట ఉంటే ఏమవుతుంది? ఒక పాడైన కుటుంబం బ్రతుకుతుంది బిడ్డ. ఆమెన్. దేవుడి మాట నీ నోటలో ఉంటే నశించిపోతున్న ఒక వ్యక్తి మళ్ళీ తన జీవితాన్ని సిగిరింప చేయటం మొదలు పెడుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట ఉండాలి. కానీ వీరు ఏం చేశారు అంటే దేవుని మాటకు విధేయులు కాని వారు జీవితాలు పాడైనవి. అంతేనండి, అంతే. విధేయులైన వారు మాత్రం చాలా అద్భుతమైన జీవితాలు జీవించారు, ప్రభు కొరకు బ్రతికారు, చాలా అద్భుతముగా దేవునిలో వారి జీవితాలను కొనసాగించారు. చెప్పండి, కొనసాగించారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు కొరకు మీ జీవితాలు మీరు ఎలా కొనసాగించాలి? ఎలాగ కొనసాగితే ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడు అంటే, ఆ రోజు వాళ్ళని వాడుకున్నాడండి, మరి మమ్మల్ని ఈరోజు వాడుకోవడం అంటారు ఏంటి గిద్యోనులాగా? ఆ రోజు దేవుడు వాళ్ళని వాడుకున్నాడండి, పితల కార్యాలు ఎన్నో చేసిన అద్భుతాలు చేసాడండి, ఆ రోజు మా పితలు చెప్పారండి, మరి ఆ కార్యములు ఈరోజు మా మధ్యన ఏమైనాయి అంటున్నాడు. అలాగ అనొద్దు మనం. ఆ రోజు వారిని వాడుకున్న దేవుడు, ఆ రోజు వారిని అభిషేకించిన దేవుడు, ఆ రోజు వారికి నోటికి వాక్శక్తినిచ్చిన దేవుడు, ఆ రోజు వారు వెళ్ళే ప్రతి స్థలములోని అద్భుతాలు చేయబడిన దేవుడు ఈరోజు మీరు అలా నిలవబడి బ్రతికితే చేస్తాడామని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీరు అలా బ్రతకగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? వెళ్ళిన ప్రతి స్థలములో నిన్ను నిలవబెట్టి వాడతాడంటే. చప్పట్లు కొట్టాలి అప్పుడు గట్టిగా, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. అంటే వెళ్ళే స్థలంలో నిన్ను వాడుకోవాలి అంటే ముందు మనము దేవునికి ఏమవ్వాలండి? వ్యతిరేకతులుగా మారాలి, అవిధేయులుగా కాదు. ఎలా మారాలంట? ఎంత బాధ తెలుసు మీ అందరికీ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏమయ్యాలంటే విధేయులు కావాలంటుంది వాక్యము. నువ్వు విధేయుడిగా విధేయురాలుగా ఒకవేళ మారితేనంట దేవుడు మనం ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడండి. నేను అన్నాను, దేవుడిని నమ్మితే ఏముందంట చెప్పాలండి. కష్టం ఉందా? ఉందండి. శ్రమలు ఉన్నాయా? ఉన్నాయండి. బాధలు ఉన్నాయా? ఉన్నాయండి. అప్పుల్లో ఉన్నావా? దేవుళ్ళకి వచ్చే కదండి, ముందే ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మరి ఇప్పుడు వీటి నుంచి నేను విడిపించే రక్షకుడు ఎవరు? మా అత్తయ్య గారు ఉన్నారని, మా మామయ్య గారు ఉన్నారని, మా బామ్మతులు, మా ఎవరున్నారు, మా బంధువులందరూ ధనవంతులేనండి. వాళ్ళు ఒక మాట పలికితే అయిపోద్ది. పలుకుతారా? నీకు మాట్లాడతారా మీకోసం? వాళ్ళు వచ్చి రే బాబు ఏంటి పరిస్థితిలో ఉన్నావు ఏమన్నా పలకరిస్తారండి? ఒకవేళ ఎదురు పడితే పక్క రోడ్లోంచి వెళ్ళిపోతారండి, అలాగా కనిపించుకుని వెళ్ళిపోతారు. ఎందుకు? సారమ్మ గారు అన్న అనుభూసాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్క నుంచి వెళ్ళిపోతారండి. ఎందుకంటే నీ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ పరిస్థితి. ఒకవేళ నీకేమైనా అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి నువ్వు వాళ్ళ డబ్బును ప్రేమిస్తారు కానీ మనుషులను. మరప్పుడు నీకు ఎదురుపడే వ్యక్తి ఎవరు? చెప్పండి బాబు. అప్పుడు ఆ సమయంలో నీకు ఎదురుపడే ఒక వ్యక్తి ఉంటారు. నువ్వు ఉన్న బాధల్లో, పరిస్థితుల్లో, అప్పుల్లో నువ్వు ఏడుస్తావంటుంటే నీ దగ్గరికి వచ్చి నీ కన్నీళ్లను దుడుస్తాడని చెప్పాను. ఆమె చెప్పండి. కనులున్నా కనలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కనలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను అన్న క్షణంలో వచ్చేస్తాడంటే స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టాలి.
అలా పలికిన క్షణంలో ప్రత్యక్షమవుతాడు నీ యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి. మనుషులు రారా సమయంలో నీ దగ్గరికి, నిన్ను చూడటానికి ఎవ్వడు రాడు. అంత ఆస్తిపరుడైన యోబే అన్ని బాగొట్టుకుంటే యోబుని చూడడానికి తన స్నేహితులు వచ్చి అవమానకరంగా మాట్లాడి కానీ ఎవరు వాదార్చారేటండి? ఈరోజు నీ స్థితి బాగోలేదు, అలాగే ఎవరూ రాలేదు. నువ్వు బాగున్నప్పుడు అందరూ మీ ఇంటికి వచ్చారు, వాళ్ళ వస్తే నువ్వు ఆనందంతో తట్టుకోలేక కోళ్ళు కోసి బిర్యానీలు వండి నీ యొక్క స్థితిని చూపించేద్దామని చాలా అంగమ్మ చేసేసావు. ఇప్పుడు ఆ స్థితి నీలో లేదు. వాళ్ళు వస్తే ఒక్క కప్పు ఛాయ్ ఇచ్చే స్థితి నీ దగ్గర లేదు. ఇప్పుడు వస్తారు నీ దగ్గరికి. ఎందుకు రాలేదండి? ఎందుకు రారు? ఎందుకని? అదేంటి మనిషికి లేదా విలువ? డబ్బుకా విలువ? ఈరోజు ప్రపంచాన్ని పరిపాలించేది అది ఒక్కటే. మీరు నమ్ముతారా లేదా? నిజం. ఈరోజు మనిషిని ఏలుబాటు చేసేది, ప్రపంచాన్ని పరిపాలన చేసేది డబ్బేనండి. మనిషికి విలువ? ఒక చిన్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మా చిన్నప్పుడు నేను అలేఖ్య వయసులో ఉన్నప్పుడు మా ఇంటికి బంధువులు, మా మేనత్తలు, మా బాబాయిలు, మా పెదనాన్నలు, మా చిన్నాన్నలు ప్రతి ఒక్కరూ నెలకి 2-3 సార్లు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. 4-5 రోజులు ఉంటే మా అమ్మగారు ఇంత కొండతో ఉండేది. పొద్దున్న సాయంకాలం మా ఇల్లు అంతా ఎలాగ ఉండేదంటే ప్రతిరోజు పండగలా ఉండేదండి. హల్లెలూయా. ప్రతిరోజు పండగే. ఎవరొకరు వస్తూ వెళ్ళటం మా నాన్నగారు ఆనందంతో తట్టుకోలేక, ఎందుకంటే ఆయనకు 10 మంది కావాలి, ఈరోజు ఒక్కడు లేడు. నిజం. 10 మంది కావాలరా, 10 మంది ఉండాలరా అని వారు వస్తే ఈయన సంపాదన అంతా వాళ్ళకి గారెలు, బూరెలు. అప్పుడు బిర్యానీలు అంత అలవాట్లేదండి. బిర్యానీలు వండుకునే అప్పుడు తెలియదు మనకేమో, మరి ఆ వయసులో మాకు అంత బిర్యానీ కూడా తెలియదు మనకి. అలా రకరకాలన్నీ చక్కగా. మళ్ళీ మామూలుగా ఇప్పుడైతే బాయిలర్ కోళ్ళు వచ్చినాయి, కానీ అప్పుడు నాటుకోడే. వాటిని కోస్తే ప్రతిరోజు మా ఇంట్లోకి పండగలాగే ఉండేది. మేము కూడా చాలా హ్యాపీగా. అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా మంచి లైక్ అనమాట. ఎందుకంటే మరి రోజు వండితే ఏం చేస్తాం, ఇలాగే ఉండేది. అయితే ఒక దినం మా నాన్నగారికి ఒక భయంకరమైన సమస్య, అనారోగ్య సమస్య వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా ఆయన పని చేయలేని స్థితి, మంచం పట్టేశారు 2 సంవత్సరాలు. ఆయన మంచం పట్టేసినప్పుడు అండి, పలకరించడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు, చూడటానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. ఒకరోజు అలాంటి సమయంలో ఉన్నప్పుడు, అంటే ఒక 1 ఇయర్ జరిగేటప్పుడు మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఒక ఊరు, అంటే మా అమ్మగారు మరిది గారు, వదిన గారు చెల్లెలు వచ్చి మమ్మల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ మా పేదరికాన్ని చూసి వాళ్ళు వచ్చి పాప హ్యాపీగా ఉందని వచ్చారు. మన పద్ధతిని చూసి వాళ్ళు వెళ్ళిపోయే టైంలో అన్నారు మా అమ్మ నాన్నగారు, మీతో పాటు వస్తామని కొన్ని రోజులు ఉంటామని. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళనివాడు. వెళితే పాప తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేదు, ఒక ఇల్లు అద్దెకి తీసి అందులో పెట్టాడు. అప్పుడు 350 రూపాయలు ఎంత ఉండి ఆ ఇల్లు అద్దె తీసి ఆ ఇంట్లో పెట్టారు. ఎలా బ్రతుకుతారు? అప్పుడు మా అక్క కూడా డెలివరీ అయింది. పిల్ల పురటాలు ఇంట్లో ఉంది, చిన్న పిల్ల. మేమందరం, నేను, అరుణ్ గారు, జాయిస్ మేరీ గారు చిన్నపిల్లలం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనండి మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునేవారు కాదు. ఆ ఇంటి అద్దె తీసుకెళ్ళిన ఆ వానరమ్మ పట్టించుకునేదే మమ్మల్ని. హల్లెలూయా. ఆమె పట్టించుకుని మా అక్కకు పాలు, ఆ బ్రెడ్స్, అది ఏదైతే పాపం పొరటాలు తినాలో అవన్నీ ఇస్తూ ఉండేది. మేమేం చేసేవాళ్ళు తెలుసండి, ఉదయం అంతా మా ఇంట్లో ఉండి రాత్రి అయ్యేటప్పటికి మేమందరం మా చిన్నాన్నగారి ఇంటికి, ఎందుకంటే ఆ ఇల్లు అంత చిన్నది చూసి ఇచ్చారు మాకు. అందరం పడుకోనకు ఉండేది కాదు. మా అక్క, నేను, మా చెల్లి, వేరే వాళ్ళ మా చిన్నాన్నగారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటిలో పడుకొని రాత్రి అంతా మళ్ళీ పొద్దున లేచి వెళ్ళేవాళ్ళం. మేము మంచి కథలు చెప్పారు. రాత్రి అంతా మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. మాకు తెలియని వయసు కదా, ఆ శ్రమ అంటే ఏటో, బాధ అంటే ఏటో తెలియదు. అలా ఒక 1 ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఒక 5-6 నెలలే ఉన్నాం. అంత సమయం ఇంకా లేదు అక్కడ. ఇంక ఉండలేక, ఎవరు పట్టించుకోక, మా బాబాయిలు కూడా పట్టించుకోక, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మా నాన్నగారు తమ్ముడు తీసుకెళ్ళాడు వచ్చి. చూడండి ఆయనకి ఎంత అలాంటి స్థితి, ఎలాంటి బ్రతుకొచ్చిందండి మా నాన్నగారికి. మా చిన్నాన్నగారు తీసుకెళ్తే మా చిన్నాన్నగారి ఇంట్లో ఒక 5-6 నెలల పైన ఆయన ఇంట్లో ఉన్నాం. ఒకరోజు, ఆ రోజు నేను నా జీవితంలో మరచిపోయిన రోజు, ఇప్పటికీ అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునే ఏడ్చే రోజు. లైవ్ చూసిన పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇప్పటికి వారు ఉన్నారుగా. ఆ రోజు జనవరి 1 న్యూ ఇయర్.
మా చిన్నాన్నగారు అబ్బాయికి గ్రీటింగ్స్ తీసుకుని ఫ్రెండ్స్ అందరికీ పంచిపెడుతున్నాడండి. అంటే నేను అప్పటికి ఇంకా ఈ అమ్మాయికి కొద్దిగా ఉంటాను అంతే. అంటే సంవత్సరం అయింది కదండి మరి ఆ వయసు. ఆ వయసులో గ్రీటింగ్స్ పంచిపెడతా ఉంటే వాడి గ్రీటింగ్స్ నేను మోస్తున్నాను. వాడేమో నాకు ఇచ్చి వాడి ఫ్రెండ్స్ పేరు రాసుకుని వాడు పట్టుకెళ్ళి ఇస్తా ఉన్నాడు. వాడు వెనుక ఆ గ్రీటింగ్స్ అన్నీ మోస్తా ఉన్నాను నేను. అయితే అందరికీ ఇచ్చిన తర్వాత మనకి ఒక 6 నెలలు 7 నెలలు ఉంటే మనకు కూడా ఒక 2 3 ఫ్రెండ్స్ ఉంటారుగా. వాళ్ళకి నాకు కూడా గ్రీటింగ్ వేయాలని అనిపించి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అప్పుడు పావలా రూ. 10 అడిగే స్థితి. ఇప్పుడంటే మీరు 100 అడుగుతున్నారు కానీ మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఒక పావలా అడిగితే ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే నేను చూడలేక వద్దులే పావలా నాకేం వద్దులే అని వచ్చి మా చిన్నాన్నగారి దగ్గరికి వచ్చానండి. వచ్చి చిన్ననా ఒక్క పావలా అని అడిగానండి. ఒక్క పావలా చిన్న అని అడిగితే, నీకు పావలా ఎందుకురా, పనికాడికి వెళ్ళమన్నాను కదా, ఓ పనికాడికే అన్నాడు. ఆ పావలా ఇవ్వలే. ఆ పావలా ఇవ్వక ఇంక నేను ఏడుచుకుంటూ పని దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ టైంలో నాతో పని చేయించారు. పని దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళ అబ్బాయి అన్నీ చక్కబెట్టుకుని గ్రీటింగ్స్ పంచుకొని ఏమండి ఎప్పుడో మధ్యాహ్నానికి పని దగ్గరికి వచ్చాడు. కానీ నేను వెళ్ళి మరి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, తింటున్నాగా. ఆ పావలా ఇలివేట నాకు ఇప్పటికీ తెలుసు. ఆ రోజు నా తండ్రి స్థితి బాగోకపోతే ఒక్క పావలా నాకు ఎవ్వరు ఇవ్వలే. ఆ రోజు నా తల్లి ఏడ్చిన ఏడుపు నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉందండి. అంటే మనిషికి విలువ లేదు, డబ్బుకే విలువ. నేను అనుకున్నాను ఆ రోజు, మనిషికి విలువ లేదు, డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. ఆ రోజు గారెలేసి కోడిని కోసి చాలా హ్యాపీగా వాళ్ళందరూ మా మామయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు మా బాబాయ్ పిల్లలు తలుపు వేసుకునండి లోపల అందరూ కూర్చుని భోజనాలు చేసి నవ్వుకుంటుంటే ఆ బయట గుమ్మం దగ్గర కూర్చున్నామండి నేను మా చెల్లిని అరుణ్ గారు. వాళ్ళు తలుపు తీసి ఒకవేళ లోనకు పిలుస్తారేమో, అప్పటికే ఆకలి కడుపు చేత్తో పట్టుకుని అమ్మా స్తోత్రం చెప్తాలి హల్లెలూయా. అప్పటికే ఆకలితో కడుపు చేతి పట్టుకున్నాం. చాలా టైం అయిపోయింది, వీళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు పెడతారో. నా గుమ్మందరు అలా కూర్చుంటే వాళ్ళు ఎప్పుడో తలుపు తీసి ఆ పూట మా కడుపు నింపారు. అంటే ఆ 10 మందిలో కూర్చుని తినే దాన్ని ఏమంటాం మనం, యోగ్యత కూడా ఆ దినము మాకు. ఎందుకంటే మాకు డబ్బు లేదు, పేదరికం. ముఖ్యంగా ఆ పేదరికం రావటానికి కారణం ఏంటంటే నా తండ్రి అనారోగ్య పాలయ్యాడు. ఈరోజు నాకు అశోక్ గారిని చూసినాడు ఒక్కోసారి నాకు ఆ మాట ఆయన అన్నారు ఒకరోజు, 3 బిడ్డలండి. నా జీవితం గుర్తొచ్చింది వాళ్ళని. అందుకేనండి అశోక్ గారి కోసం అంత ప్రార్థన చేయటం. అదే స్థితి అదే వయసులో నేను ఉన్నాను అప్పుడు. అంటే తండ్రి లేకపోతాను కాదు, తల్లి లేకపోయినా, ఎవరు లేకపోయినా, ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఆ బిడ్డల పరిస్థితి ఇలా ఉంటుందనే తెలియచేయాలని ఆశపడుతున్నాను, అంతే ఏం కాదు. ఆ రోజు వాళ్ళు ఎప్పుడు పెడితే తినాలి, ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి. మనకు నచ్చినట్టు తినడానికి ఉందా? అమ్మ అన్నం పెట్టాను అడగటానికి ఉందా అండి? నాన్న నాకు ఇది కావాలని అడగటానికి ఉందా అండి? ఎందుకంటే నా తండ్రి మంచం మీద ఉన్నాడు, నా తల్లి ఆయన చూసుకుంటూ ఉంటుంది. మమ్మల్ని పట్టించుకునేవారు ఉండేవారు కాదు. నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేదండి, ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఎందుకంటే ఏంటి నా భర్త పరిస్థితి ఏంటి, ఇలా ఇళ్ళలో అన్నీ తిరుగుతున్నాను, అయ్యో నా బిడ్డలకి కడుపు నిండా నేను అన్నం పెట్టుకోలేకపోతున్నాను. ఆమె ఏడ్చిన ఏడుపు ఎంతో ఉంది. అది మా చిన్న వయసు కాబట్టి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏమీ లేదురా అంటే మనం అర్థం చేసుకునే వయసు అది కాదు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏమీ లేదయ్యా నాన్నకు ఒంట్లో పోలేదు కదా అంటే మా స్థితిని చూసి ఏడుతూ ఉండేది, ఆకలేసేది. తినడానికి వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తినాలండి. ఇప్పుడు నా తల్లి ఉంది, తండ్రి ఉంది, అమ్మ ఆకలేస్తుందంటే అన్నం పెడుతుంది నీకు. ఆ రోజు నాకు అన్నం పెట్టండి, మా నాన్నకి బాగలేదు, మా అమ్మ ఆ స్థితి, ఆ రోజు ఆ భయంకర పరిస్థితి. అందుకేనండి ఇప్పటికి నా బిడ్డలో ఒకవేళ ఒక పూట తినకపోతే నాకు అంత బాధ.
సారీ, అందరిని బాధ పెడుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ విషయాలు నాకు చెప్పాలనిపిస్తుందని చెబుతూ ఉన్నాను అంతే. నాన్న దగ్గరికి వెళ్ళి పావలు అడిగితే ఇవ్వలేని పరిస్థితి, అమ్మని అడిగితే అమ్మ ఇవ్వలేని పరిస్థితి. దానికి ఏడవటం తప్ప ఏమీ రాదు. ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసేవాళ్ళు కాదు అప్పుడు. కాబట్టి అలా ఒక ముద్దు పెడితే తినటమే. నాన్న పరిస్థితి చూడలేక మా కోసం ఏడ్చి 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 ఆ అనారోగ్య పరిస్థితి నేను పూర్తిగా కోలుకోకుండానే మమ్మల్ని తీసుకుని మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాడు మా నాన్న. ఎలాలో బ్రతుకుతాం, బ్రతకకపోతే చచ్చిపోదాం, నడవండి అని తీసుకుని మా ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మరలా ఆయన అలా లేచి కూర్చున్న అలా పని చేసి రూపాయి సంపాదించి మళ్ళీ మమ్మల్ని పోషించటానికి తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకే ఇప్పటికి నా బాధ ఏంటంటే, ఆ రోజు మా చిన్న వయసులో ఆయన తినటానికి లేదు, కనీసం ఇప్పుడన్నా అలా చూద్దామంటే ఆయన ఇక్కడికి రాడు. ఒక్కడు ఒంటరిగా బ్రతుకుతున్నాడు. మాతో పాటు కలిసి ఉందాం రండి అంటే, నేను ఇంకా పూర్తిగా నేను ఏమీ చేయలేనప్పుడు, నడవలేనప్పుడు, పడుకున్నప్పుడు వస్తానంటాడు. అప్పుడు వరకు నీకు ఎవరు పెడతారయ్యా అని అప్పుడప్పుడు ఆ బాధ దుఃఖం ఇప్పటికీ ఉంది. నా భార్యతో నా బిడ్డలతో ఆ విషయాన్ని పంచుకుంటూ అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాను ఇంట్లో. అందుకే ఒకసారి వాడు టిఫిన్ చేయకపోయినా, నా పిల్లలు టిఫిన్ చేయకుండా వెళ్ళినా, వాళ్ళు ఏమైనా తినకుండా వెళ్ళినా నా బాధ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజు నాకు లేక ఆకలేసింది, ఈరోజు వీళ్ళకి ఉండి ఆకలేస్తుంది అనేసి ఆ పూట నేను కూడా తినడం మానేస్తాను. ఒకరోజు తెలుసా అండి, నిన్న వీడు సమయం అయిపోయింది, వీడు తినకుండా వెళ్ళిపోయాడు. నిన్న మధ్యాహ్నం వాడు వచ్చే వరకు, వాడు ముఖం చూసే వరకు నాకు ఏమీ తినబుద్ధి కాలేదు. ఎందుకని? పిల్లల పట్ల తల్లిదండ్రులకున్న బాధ్యత అదే. వాళ్ళు తింటే చాలు మనకి కడుపు నిండుతుంది అనుకునే స్వభావం తల్లిది తండ్రిది. ఆమె ఆ రోజు ఇంతంత పొడవైపోయిన చొక్కాలని అన్నలుగాలి చిన్నాళ్ళని బాబాయిలు ఉంటాయి కదా, అవి వేసుకుని వాళ్ళ చిరిగిపోయిన లిక్కర్లు వేస్తే అవి వేసుకుని ఊరంతా తిరుగుతుంటారే ప్యాచీలు అనేవారు. అవి వేసుకుని తిరిగే వాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి నీ బిడ్డలకు ఉండకూడదు, నా బిడ్డలకు ఉండకూడదు. ఇదే నా సంకల్పం అండి. మన బ్రతుకు మన పిల్లలు అనుభవించకూడదు. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉండే నిరీక్షణ, ఆలోచన ఇదొక్కటే. ఇక్కడున్న మీరు అందరూ మీ పిల్లలను అలా వదిలేయవద్దు. మీ పిల్లలను చాలా బాధ్యతతో చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఏది కొదువైనా వాళ్ళు ఏడ్చేటప్పుడు నా జీవితం గుర్తొచ్చేస్తుంది. ఒకరోజు నేను పనిలో నుంచి వస్తున్నాను, పెద్దోడిని అయిపోయిన తర్వాత విషయం చెప్తున్నాను. దేవుడిని నమ్ముకున్న తర్వాత విషయం చెప్తున్నాను. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒకరోజు నేను పనికి వెళ్ళి వస్తున్నాను. పనికి వెళుతూ ఆ రోజు ఇంకా పని లేదు, ఎవరు రాలేదు, నేను ఒక్కడిని చేయలేక వెనక్కి క్యారేజ్ పట్టుకుని వచ్చేస్తున్నాను. అప్పుడు 10 అయింది సమయం. ఈ బాబు అంత ఉన్నాడు, ఒక చెట్టు కింద కూర్చుని ఒక్కడు ఆడుకుంటున్నాడు, స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి ఆడుకుంటే, అరే స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నాను అని బండి ఆపి నేను, లేదన్నయ్య స్కూల్కి వెళ్ళలేదు అన్నాడు. అంకులు అన్నాడు. ఎందుకు వెళ్ళలేదురా అని అడిగాను నేను. ఎందుకంటే మరి స్కూల్ టైం అయిపోయింది, వాడు ఆడుకుంటున్నాడు, ఎందుకు ఆడుకుంటున్నాడు అడగాలని. అప్పుడు మరి మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారుగా. అడిగితే వాడు అన్నాడు, అంకులు మా స్కూల్లో 4 బుక్స్ రాసిచ్చారు కొనుక్కోమని, ఆ బుక్స్ కొనుక్కోలేదు, వెళ్తే కొడతారు, నిన్న కొట్టారు అన్నాడు. మీ ఇంట్లో చెప్పరా కొంటారు కదంటే, మా డాడీ ప్రతిరోజు తాగొస్తాడు అన్నయ్య, మా అమ్మను ప్రతిరోజు కొడతాడు, ఇంకా మా అక్క అయితే ఇంక ఇంట్లోనే ఉంటుంది, ఇంకా నేను అలా వెళ్ళి చదువుకుని వస్తున్నాను కొడుతున్నా, కానీ మా అయ్యా ఒక రోజన్నా నువ్వు ఆ త్రాగుడు, ఆ దరిద్రపు తాగుడు మా నా పిల్లలకు బుక్స్ చదివేమి ఉత్తరిస్తారు అని మా నాన్న అంటాడని ఆ రోజు చెప్తుంటే నాకు ఎలా అయిపోయింది తెలుసా అండి. ఒక తల్లి ఉండగా, ఒక తండ్రి ఉండగా బిడ్డలకు ఆ పరిస్థితి ఎందుకు? ఎందుకంటే ఈరోజు మనుషులు అవిధేయ తండ్రిది, మనుషులు వ్యతిరేకత, మనిషి పాపములో పడ్డాడు, బాధ్యతను మర్చిపోయాడు.
ఒక మనిషి పాపములో బ్రతికితే తన బాధ్యతలను మర్చిపోతాడండి. భార్య గుర్తుండదు, బిడ్డలు గుర్తుండరు, ఎవ్వరు గుర్తుండరు. ఎందుకంటే పాపము అంత భయంకరము. హల్లెలూయా. పాపము చాలా భయంకరం అండి. ఒక పాపము తన కుటుంబాన్ని కూడా మరిపింపజేసేది ఉంది. అప్పుడు అనుకున్నాను, వీడికి నాకు వచ్చిన బతుక వచ్చింది. అందుకేనండి నాకు కూడా అంత చదువు లేదు. ఎందుకంటే చదువుకోలేదు నేను కూడా. ఇంకా ఆ పరిస్థితులు మన ఊర్లన్నీ తిరుగుతుంటే ఇంకా స్కూల్లో ఎవరు జాయిన్ చేసుకుంటారు? ఆరోగ్యం బాగాలేదని అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సంవత్సరాలు తిరిగి వచ్చి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకుంటారా? ఆ రోజు మా స్కూళ్ళు పాడైపోవడానికి కారణం ఇప్పటికీ అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల చదువుల కోసం పట్టించుకోకుండా ఊరూరు తిరిగే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఏమో పిల్లల పరిస్థితులు ఏంటంటే ఏం చేస్తాడు మరి, తప్పదు కదండి, బతకడానికి బతుకు. వాళ్ళ బతుకు తెరు పాడు చేసి నువ్వెందుకు బ్రతకతాం? వ్యర్థం. పిల్లల జీవితాలు పాడు చేసి అయితే నువ్వు బ్రతుకుతున్నాను అనుకుంటే వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నావు. అర్థం చేసుకో. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన ముందు నీ బిడ్డల కొరకు ఆలోచన చెయ్యాలి. నీ బ్రతుకులా నీ బిడ్డలు ఉండకూడదు, నీకులా నీ బిడ్డలు జీవించకూడదు, నీకులా చదువు లేని స్థితి వాళ్ళకు ఉండకూడదు, నీకులా తిండి లేని స్థితి వాళ్ళకు ఉండకూడదు, నీకులా గుడ్డలు కట్టుకోలేని స్థితి వాళ్ళకు ఉండకూడదు. నువ్వు బ్రతికి ఉన్నావుగా, చచ్చిపోలేదు కదా. నువ్వు బ్రతికి ఉన్నని చెప్పి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటే వాళ్ళకి, ఒకవేళ నువ్వు లేకపోతే వాళ్ళకి ఆ లోటు ఏదో అప్పుడు తెలుస్తుంది. ఉన్నని చెప్పి ఆ లోటు తెలియకుండా నీ బిడ్డలను నువ్వు పెంచాలి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఉన్నంత సేపు వాళ్ళకి ఆకలి తెలియకూడదు, బాధ తెలియకూడదు, కన్నీళ్ళు రాకూడదు. ఏమండి, వాళ్ళకి వస్త్రము లేదని ఆడకూడదు, నా స్థితి ఎలా ఉందని ఆడకూడదు. నీ బిడ్డలు తల్లిగా నువ్వు బ్రతికి ఉన్నంత చెప్పు, తండ్రిగా నువ్వు బ్రతికి ఉన్నంత చెప్పు. నేను ప్రతి వర్తమానంలోని భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు ఎందుకు చెప్తానో తెలుసండి? ఇది నా అనుభవం, నా జీవితం, నా పరిస్థితులు నేను చూశాను కాబట్టి ప్రతి వర్తమానంలో చివరని చెప్పేస్తాను, ముందని చెప్పేస్తానండి. ఖచ్చితంగా కుటుంబం కొరకు మాత్రం చెప్పే నేను బయటకు వెళ్తాను. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి బ్రతుకులు మీవి కాకూడదు. హల్లెలూయా. నేనే కాదు, నా భార్య పరిస్థితి కూడా అదే. నా భార్య చిన్నప్పుడే తండ్రిని పోగొట్టేసుకుని అన్నదమ్ముల మధ్యన పెరిగింది. ఆమెకి తండ్రి ప్రేమ తెలీదు. అందుకే తండ్రి ప్రేమ తెలియదు కాబట్టి మా నాన్నని తండ్రిలాగే చూసుకుంది ఆవిడ. ఆమెన్. హల్లెలూయా. నిజమండి. ఎప్పుడు మా ఇంటిలో నా భార్య వల్ల మా తండ్రి మధ్యని కానీ నా మధ్యని కానీ ఎప్పుడు గొడవలేదు. ఆమె వల్ల వస్తే నేను నా వ్యక్తిగతంగా నేను ఉండాలేమో తప్ప ఎప్పుడు వాళ్ళ విషయంలో ఒప్పటికి ఒకవేళ ఏమైనా చేయాలంటే ముందు అత్తయ్యకి చేయండి, మామయ్యకి చేయండి అంటది. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఏంటో మనకి తెలియలేనప్పుడు ఆ ప్రేమ ఇతరుల ద్వారా పొందాలని చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడున్న మనందరము, మీరే కాదు లైవ్లో ఎవరైనా ఈ వాక్యము విని చూస్తే వారు కూడా మీ పిల్లల విషయంలో ఇలాంటి అశ్రద్ధగా బ్రతకొద్దు, శ్రద్ధ కలిగి బ్రతకండి. పిల్లల్ని పట్టించుకోకుండా బ్రతకొద్దు. ఒకవేళ అలాంటి స్థితి ఉంటే పిల్లల్ని మనం ఏం చేయాలి? కనటమే మానేయాలనిపిస్తుంది. నిజమండి. ఎందుకు అలాంటినప్పుడు, నీకు అవసరం లేనప్పుడు, ఎందుకు పట్టించుకోకుండా నువ్వు తిరిగినప్పుడు ఎందుకు పిల్లల్ని కనటం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్పండి, దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? అది బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు. అంటే ఆ బహుమానాన్ని మనమే పాడు చేసేసుకుంటున్నాం అని అర్థం. ఇది దేవుడిచ్చిన బహుమానం. ఏం చేయమంటారండి? వద్దంటే ఆగిపోతేటి అంటారు ఒక్కొక్కరు. మరి బాబు వద్దంటే ఆగిపోయేది కదా, అది గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. కాబట్టి దానిని, ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అది కాపాడుకో అంటే నిన్ను కాపాడద్దని కాదు, మళ్ళీ చెప్పండి. ఆ బహుమానం మళ్ళీ నిన్ను కాపాడద్దని కాదు. అంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, లేకపోతే నీకు ఏదైనా పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళు చూస్తారండి అని కూడా కాదు. వారి మీద కూడా నువ్వు ఆధారపడని అవసరం లేదు. ఆధారపడలే, దేవుడు నిన్ను చేయడంతే. ఆమె చెప్పండి. ఒకవేళ స్థితి వస్తే నాకు అనిపిస్తుంది, ప్రభా ఎదుటి వ్యక్తి మీద ఆనుకొని నా తండ్రిలో నేను మంచాలు బట్టి ఎలా తిరగకూడదు ప్రభా, ఇలా వాకింగ్ చెప్తూ తీసుకెళ్ళిపోరు ప్రభా అంటాను నేనండి. హల్లెలూయా. ప్రార్థించిన ప్రతిసారి ఒక విషయం చేస్తుంటాను, నాయన ఎప్పుడు ఆరోగ్యంగానే తీసుకువెళ్ళిపో. ఎలాగా? ఆరోగ్యంగానే తీసుకెళ్ళిపో. ఇప్పుడు తీసుకెళ్ళిపోయినా పర్లేదు. కొంతమంది ఏమంటారంటే, బాబా ఇంకేమైనా ఉందండి, వయసు ఉందా? లేదు. యవ్వనం ఉన్నా, వయసు ఉన్నా, ఏదున్నా దేవుని పనిలో ఇవన్నీ ఆయనకి అప్పగించేసుకోవటం. నీ వయసు, నీ యవ్వనం, నీ ఆలోచన, నీ బలం, నీ శక్తి, నీ ధనం అన్నీ దేవుడికి అప్పగించేసుకోవాలండి. హల్లెలూయా.
అన్ని దేవుడికి అప్పగించేసుకుని ఒకవేళ బ్రతికితే ఇప్పుడు చచ్చిపోనే హ్యాపీయే మనకి. నిజం. ఇదొక్కటి మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి మీరు. తండ్రి, నేను ఎప్పుడు ఇలా బలవంతుడిగా బలవంతురాలుగా ఉండి నా బలహీనత నేను కోల్పోయినప్పుడు నీ దగ్గరికి తీసేసుకో ప్రభా, ఎవరి మీద నేను ఆధారపడద్దు. ఎందుకు ఈ మాట అనిపిస్తుంది అంటే, నా తండ్రిని చూసి నాకు అనిపిస్తుంది ఆ బలహీనత మాకొద్దు, ఒకరి మీద ఆధారపడే స్థితి మాకొద్దు. ఎందుకంటే మా ఆధారపడే వ్యక్తివి నీవేనయ్యా. చప్పట్లు కొట్టేసి నా మన మహిమపరచాలి. నేను ఆధారపడే వ్యక్తివి ఎవరు? నీవే. కాబట్టి మనము ఆధారపడే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు మాకు తెలియదు, ఇప్పుడు తెలుసు. మనం అంటే మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి, మనల్ని పిలిచే ఒక వ్యక్తి, మనల్ని వాడుకునే ఒక వ్యక్తి, మన శ్రమలో ఉన్నప్పుడు ఆదరించే వ్యక్తి, బాధలో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడిసే వ్యక్తి, నువ్వు సంతోషిస్తున్నప్పుడు నీతో సంతోషించే వ్యక్తి ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నవారు అందరూ హల్లెలూయా. పైకి చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి, బిగ్గరగా కొట్టండి, చప్పట్లు కొట్టండి, చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. అందును బట్టి దేవుడు వాడుకునే వ్యక్తికి విలువ ఉందంటారా లేదండి? గౌరవిస్తున్నారు. ఎందుకంటే నేను ఎవరిని ఆశ్రయించాను? పరలోకపు తండ్రిని ఆశ్రయించాను. ఆ రోజు నా స్థితి బాగోలేదు, అవమానపరిచారు. ఈ రోజు నా స్థితి బాగుంది. ఎక్కడ బాగుంది? యేసయ్యలో బాగుంది. అంటే ఆర్థికంగా బాగోలేదు. ఆర్థికం అని కాదండి నేను చెప్పేది, బాగున్నానని. ఆర్థికంగా బాగున్నాను, లేకపోతే ధనపరంగా బాగున్నాను, అన్ని విషయాల్లో బాగున్నాను కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు నేను బాగున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ స్థితిని చూసిన వారు చేతులెత్తి దండము పెట్టాల్సిందే, నీకు పెట్టిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. వందనాలని చెప్పాల్సిందే, నీకు చేతులు ఎత్తాల్సిందే, దండం పెట్టాల్సిందే, పెట్టిస్తాడంతే. పెట్టించే దేవుడు నీతో ఉండాలంతే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాంటి దేవుడు నీతో ఉంటే ఏమవుతుందండి? విలువ లేకుండా చూసిన నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఆ విలువ ఎవరిని బట్టి వచ్చిందంటే, నీకున్న డబ్బును బట్టి రాదు, ఇప్పుడు నీకున్న బలాన్ని బట్టి రాలేదు, నీకున్న ధనాన్ని బట్టి రాలేదు, నీ దగ్గర ఉన్న యేసయ్యను బట్టి వచ్చింది. మరొకసారి చప్పట్లు కొడదాం. నీ దగ్గర ఉన్న యేసయ్యను బట్టి వచ్చింది, మనుషులను బట్టి ఎప్పుడు రాదు. యేసయ్య నీ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. నేను ఆమేన్, హల్లెలూయా చెప్పండి. యేసయ్య నా దగ్గర ఉంటే నన్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ప్రభు నీ దగ్గర ఉంటే నీకు విలువమ్మా, విలువ, గౌరవం. వస్తారు ప్రతి ఒక్కరిని దగ్గరికి వస్తారు. ఎలాగున్నావు అని అడుగుతారు, ఏం చేస్తున్నావు అడుగుతారు, బాగున్నావు అని అడుగుతారు. అడగాల్సిందే చెప్పండి, అంతే కదా. ప్రతి ఒక్కరిని దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలాగున్నావు అని అడుగుతారు, బాగున్నారండి. ఇప్పుడు నువ్వు బాగున్నావు, వస్తారు తప్పకుండా. ఎలా బాగున్నావు? ఆర్థికంగా బాగున్నానండి. చెప్పుకో. ఆరోగ్యపరంగా బాగున్నానండి. చెప్పుకో. వస్త్రపరంగా బాగున్నానండి. చెప్పుకో. కుటుంబ పరంగా బాగున్నానండి. చెప్పుకో. ఆత్మపరంగా బాగున్నానండి. చెప్పుకో. ఆత్మీయ పరంగా బాగున్నా చెప్పుకో. ప్రతి విషయంలో నా సంఘపరంగా నేను బాగున్నాను చెప్పుకో. ఆమేన్, హల్లెలూయా. బాగు చేస్తాడు, బాగుగా నిన్ను ఉంచుతాడు, అంతే. ఆమేన్, ఉంచుతాడండి. ఉంచేవాడే నీ దేవుడు. అప్పుడు ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వస్తున్నారు, నిన్న రకరకాలు మాట్లాడుతారు. ఇప్పుడు దాన్ని బట్టి మోజు పడిపోయి ఇప్పుడు మళ్ళీ యేసయ్యను దూరం చేసేసుకోక అందరూ వచ్చేస్తున్నారండి. మరి తప్పదు కదండి, బిర్యానీ వండాలి కదండి. మొన్న ఏదో బోటీ కూర వండిందంట, కూతురు వచ్చిందని చచ్చి మానేసింది. ఇదేంటి మరి? నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూతురు రాలేదేంటి? ఆ రోజు డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు పాపం. ఏం వండేటనాకి ఏమి లేదు కాబట్టి ఎవరు రాలేదు. ఇప్పుడు నీ దగ్గర ఉంది కాబట్టి వచ్చారని వాళ్ళకి వండేటనాకి చచ్చి మానేస్తున్నాం మరి. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు వదిలేసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారంటే చూసుకు ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ లక్షలు, 1,50,000, 2,000, 2 లక్షలు అప్పు అడగటానికి వస్తున్నారు వాళ్ళు. నీ స్థితి అలా ఉంది మరి. ఆమెను చెప్పండి. నీకు వద్దేటి ఆమెను అనలేదు. నీ దగ్గర రావద్దేటండి? రావాలి. ప్రతి ఒక్కరిని దేవుడు మళ్ళీ నీ పాదాల తీసుకొచ్చేస్తాడు, నిలబెడతాడు. అలా బాగున్నారా? బాగున్నానని చెప్పు. వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఎడమొహం పెడమొహం ఎద్దు, ప్రేమగానే ఉండి, అంతే. ఆమేన్. ఆ రోజు నువ్వు బాగోలో వచ్చారనా? ఆ రోజు బాగోలేనప్పుడు నువ్వు వచ్చావా, నువ్వు చేసావా, నువ్వు పెట్టావా, ఏం చేసావని వచ్చావుప్పుడు? సించేసుకుంటారండి ఇప్పుడు. ఆ రోజు బాగోలేనప్పుడు వచ్చారు,
అని ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు బాగున్నావు అంటే దేవుడు నిన్ను నిలవబెట్టాడు, వాళ్ళ ఎదుటనే నిన్ను ఘనపరచుతులను గుర్తించుకో. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే నువ్వు ఘనమైన స్థితిలో ఉన్నావని గుర్తించుకో. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే ఒక ఉన్నత స్థానంలో నిలవబడ్డావని గుర్తించుకో. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే నిన్ను చూసి వారవలేక వచ్చారని గుర్తించుకో. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే మళ్ళీ నీకు బడి అడవడానికే వచ్చారని గుర్తించుకో. కాబట్టి వాళ్ళ మాత్రం తెప్పద్దు. ఏముంది తెప్పద్దు? నోటుకొచ్చిన మాటలన్నీ అని మళ్ళీ వాళ్ళని బాధ పెట్టద్దు. వాళ్ళకి వెంటనే అప్పుడే బుద్ధి వచ్చేది తెలుసండి. అమ్మో, మనం ఆ రోజు మనం అలా చూసినా ఈరోజు ఇంటికి వెళ్తే ఎంత తగ్గగలాడారండి. ఇది కావాలి క్రైస్తవులకి. ఆమేన్, హల్లెలూయా. అంటే మళ్ళీ బిర్యానీలు ఉండి అట్టమని కాదండి దీనికి అర్థం. రాగానే ముందు గ్లాసు నీళ్ళు ఇచ్చి కప్పు కాఫీ ఇచ్చి ఏం చేద్దాం, పంపేద్దామంటారా? లేదో సమృద్ధి భోజనం పెట్టి పంపించు. ఆమేన్, హల్లెలూయా. పెట్టు, సమృద్ధి అయిన భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళని చక్కగా చూసుకుని మళ్ళీ పంపించు. ఎందుకంటే దేవుడు ఆ స్థితి మరలా నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఈసారి ఇంక పోదాం. ఆమెను చెప్పండి. అప్పుడు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎంతమందికి పెట్టినా పేదలను కనికరించాడు, యెహోవాకి అప్పిచ్చువాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళే. దేవునికి స్తోత్రం. నీ ఎదుటి వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి వారికి పెట్టు, చక్కగా చూడు, మళ్ళీ హ్యాపీగా వాళ్ళని పంపించు. నువ్వు ఎవరికి అప్పించప్పుడు దేవుడికి అప్పు ఒకటి పెట్టండి. దేవుడికి అప్పు ఎందుకు? కానీ అంత ధన్యత నీకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. దేవుడు అప్పు చేస్తాడు మన దగ్గర, కానీ యెహోవాకు అప్పిచ్చువాడు అంటున్నాడు ఆయన వాక్యము. అంటే దేవుడికి మళ్ళీ అప్పు ఇచ్చేస్తావంట నువ్వు. అంత స్థితి నీకు ఇచ్చాడంట. అంటే దేవుడు అప్పు చేస్తాడని అర్థం కాదండి, ఆ స్థితి నీ దగ్గర ఉంటుందని అర్థం. ఆమేన్. ఎప్పుడు ఈ స్థితి మన దగ్గర ఉంటుందండి? ఎప్పుడు పరిస్థితి మళ్ళీ మన దగ్గర ఉంటుందండి? అంటే నా మొహం చూస్తున్నారు కాబట్టి బాబు ఆయనకి లోబడినప్పుడు అండి అని చెప్పరా? ఆయనకి విధేయుడైనప్పుడు అండి, విధేయుడైనప్పుడు అండి, ప్రభు కొరకు బ్రతికినప్పుడు అండి, ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తు కొరకు బ్రతుకుతారని తీర్మానం చేసినప్పుడు అండి మళ్ళీ నా స్థితిని మార్చాడండి అని చెప్పాలి నువ్వు. ఆమెను, హల్లెలూయా. కొంతమంది చెప్పుకోరు. నువ్వు అలా ఉండొద్దు, చెప్పుకోవాలంతే. కొంతమంది ఏం చేసినా సాక్ష్యం చెప్పరండి. అబ్బా చెప్తే మళ్ళీ ఏంటంటే వీళ్ళకి సాక్ష్యం చెప్తున్నట్టు దేవుడు నమ్మేసుకున్నావు అడుగుతాను భయం. ఒక్కరోజైనా మీ సెలల్లో దేవుడిది స్టేటస్లు పెడుతున్నారా? మీ ఫోన్లో స్టేటస్లు పెడితే ఎవడన్నా చూసి ఏమంటాడా? రా ఏ సుప్పవి పెట్టుకున్నావు నువ్వు, మారిపోయావా? భయం. మారాను కాబట్టి నా బ్రతుకు బాగుందని చెప్పుకోగలగాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. పెట్టు, దేవుని వాక్యమును ప్రతి ఒక్కరికి అందించు. ఎవడో ఒకరితో మాట్లాడద్దు. ఒకరోజు నాతో మాట్లాడింది అలాగే. ఎవడో ఒక స్టేటస్ పెట్టాడు మహానుభావుడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, అనారోగ్య స్థితిలో ఉన్నాను. సడన్గా ఆ వాక్యం నాతో మాట్లాడిందండి. వెంటనే 2 సెకండ్లో నా జీవితం మారింది. నువ్వు స్టేటస్ పెడతాం వల్ల ఒక వ్యక్తి బాధపడతాడేమో అనుకోకు. నువ్వు స్టేటస్ పెడితే ఆ మాట ఎవరో ఒకరితో మారుతారండి బాబు. ఆమె ఎందుకంటే దానికి సాక్షిను నేనే. నాకు కరోనా వచ్చినప్పుడు ఆశ్రమ హాస్పిటల్లో పడి ఉన్నాను నేను. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు కరోనాలో ఇంకా నాకు 3 రోజుల్లో నువ్వు చచ్చిపోతుంటే ఆర్డర్ చెప్పారు. 3 రోజులు అయిపోయింది. లాస్ట్ రోజు 3వ రోజు, ఆ రోజు ఇంక ఇదే నా చివరి రోజు ప్రభు అని ప్రార్థన చేసుకుని ఇంకా కూర్చుని ప్రార్థన చేయలేని పరిస్థితి అండి. మంచం మీద పడుకుని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు నా చివరి రోజు అయ్యా అనేసి మా బిడ్డలు అందరితోటి ఫోన్ చేసి మాట్లాడేద్దామంటే మాట్లాడినా కూడా ఓపిక లేదు, బ్యాలెన్స్ కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పి ఆ రోజు ఏం చేశానంటే ఇంకా చివరిగా అంటే నా కోసం ఎవరన్నా ఏదైనా పంపిస్తారని ఆశతో లేదు. ఒక్కసారి వాట్సాప్ ఆన్ చేసి ఒక్కసారి చూద్దాం, ఎందుకు అనిపించిందో తెలియదు, దేవుడు ప్రేరేపించి ఉంటాడు. వాట్సాప్ ఆన్ చేసి వెంటనే ఒక వ్యక్తి స్టేటస్లోకి వెళ్ళానండి. వెళ్ళగానే యెహోవా నిన్ను రక్షించును గాక దేవుడు వాక్యం ఆ రోజు మాట్లాడింది నాతో. ఇదేంటి నన్ను రక్షిస్తాడా, ఇదేంటి ఇప్పుడులాగా చచ్చిపోతానన్నాడు డాక్టర్ గారు అనుకున్నాను. ఇవన్నీ సహజం అనుకున్నాను. ఫోన్ పక్కన పెట్టాను, పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి బలముతో నన్ను దేవుడు నింపాడు. ఆమె విడిచి వెళ్ళిపోయింది వ్యాధి. అందుకన్నా ఉపయోగపడుద్ది స్టేటస్ పెడితే మీరు. అంతేగాని నువ్వు దేవుడిని నమ్ముకున్నాను 10 మందికి తెలుస్తుంది అనేటి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అని ఒకవేళ తెలిసినా తెలియకపోయినా పర్లేదు, ఆ మాట ఎవరితోనో ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుందని. ఆమెన్. రకరకాల సెల్ఫీలు తీస్తారు, ఇలా తీస్తారు, ఇలా తీస్తారు, ఇలా తీస్తారు, ఇలా తీస్తారు, వెనకాల నుంచి తీస్తారు, ఎదరి నుంచి తీస్తారు, స్టేటస్లు పెడతారు. అంటే దేవుడు వాక్యాలు స్టేటస్ పెడతారా? మళ్ళీ ఈ మధ్యలో ఎలాగంట సగం మొఖం ఇది ఎడద్దే, ఈ సగం ఏమైంది? అప్పుడు లేటెస్ట్ పాస్టర్ గారు అది ఎన్ని చూస్తానో తెలుసా అండి. నేను స్టేటస్లు ఎవరే చూడడం, ఎప్పుడన్నా సరదాగా చూడాలో చూస్తే సగం ముఖం ఉంటుంది, సగమే ఉంటుంది.
పెట్టుకుంటే సగం ఏమైందంటే అది ఇప్పుడు లేటెస్ట్ పాట కదా, మొహం పూర్తిగా చూపించడం ఎట్టలేదేంటి, సగం పెట్టకండి, పూర్తిగా పెట్టుకోండి, ఏం మరలే, సగం సగం పనులు చేయటండి మానేయండి, పూర్తిగా మానేయండి. ఏది మానేయాలి? మీ పేసులు స్టేటస్లు పెడతాం మానేయండి. దేన్ని స్టేటస్లు పెట్టాలి మనం? దేవుని వాక్యాన్ని స్టేటస్ పెడితే అది చూసి ఒక్క వ్యక్తి, అది భయంకరమైన ఎలాంటి వ్యక్తి అయినా సరే మారటానికి అవకాశం ఉంటుంది ఆ వాక్యం. ఆమె నేను పెళ్లి రోజులకి పుట్టినరోజులు తప్ప ఉత్తమ స్టేటస్లు పెడతా మానేహానండి. నేను ఎక్కడికి వెళ్ళినా తీసేసేవాడిని, ఫోటోలు తీసి వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి తీసేసి తెగ పొట్టేసేవాడిని. నేను కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పెట్టేసేవాడిని. ఎందుకు పెట్టట్లేదు? దేవుడు నాతో మాట్లాడారా ఏంట్రా, ఒకసారి దేవుడు స్వయంగా చూపించేస్తాడు, తెగ తీసేసుకుంటున్నాను ఫోటోలు, ఏం చేస్తున్నారా అని అడుగుతుండే దేవుడు. నా స్టేటస్లు పెడతాం మానేశాను. పెట్టుకుంటే ప్రభు స్టేటస్, లేకపోతే నోరు మూసుని. స్టేటస్ పెట్టడం వల్ల ఒక వ్యక్తి బ్రతుకుతారండి ఎప్పటికైనా. ఆమేనని చెప్పండి. నువ్వు దేవుని వాక్యము స్టేటస్ పెట్టడం వల్ల ఎవరో ఒకరైనా చూసి అది చదివి దేవుని మాట, ఎందుకంటే నీవులో ఉంది జీవం ఉంది. ఆమె చెప్పండి. జీవంలో అయితే నువ్వు నేను ఇక్కడ ఉంటాం ఏంటండి? నీ వాక్యము నా వాక్యము కాదు, ఇది దేవుని వాక్యము. కాబట్టి ఆ వాక్యము జీవము కలిగినది కాబట్టి మాట్లాడిన వెంటనే మనిషి మారుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడిన వెంటనే మనిషి మారుతున్నాడు. మారటానికి కారణం ఏంటంటే వాక్యమే. కాబట్టి నీ ఫోన్లో ఈ రోజు నుంచి పెట్టాల స్టేటస్ అని అనిపిస్తే పెట్టండి, దేవుని వాక్యాలు పంపించండి సమృద్ధిగా. చూసి ఎవడన్నా అడిగితే ప్రభుని నమ్ముకున్నాను చెప్పు, భయం ఏంటి? దేవుని నమ్ముకున్నాను, ప్రభు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే ప్రభు కొరకు చచ్చిపోతానని చెప్పండి, భయం ఏంటి? ఎందుకంటే నీకు విలువిచ్చే దేవుడు ఆయన. విలువ తీసేవాడు కాదు, నిన్ను 10 మందిలో అవమానపరిచేవాడు కాదు, నిన్ను చూసి ఎగతాళిచ్చేవాడు కాదు. ఎరా తిన్నానికి లేదా అని నిన్ను చూసి నవ్వువాడు, నీకు లేనివన్నీ ఇచ్చి, నీకు అన్నిటికంటే ముఖ్యంగా నీకు విలువనిచ్చి, ఏమిచ్చి? విలువనిచ్చి నిన్ను వెళ్ళపెట్టి కొని ఉన్నాడు. చెప్పండి, దేనితో? ఆయన రక్తమే. ఆయన రక్తముతో నిన్ను విలువ పెట్టి కొనబడిన వారు మీరు అందరూ అంటున్నాడు ఆయన. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆయన రక్తముతో మనల్ని విలువ పెట్టి ఆయన కొన్నారు, అందుకే నీకు విలువ ఇచ్చారు. నీ పాపలోంచి నేను బయటకు తీసుకొచ్చి ఆయన రక్తంతో కడిగి నీకు విలువనిచ్చి, ఒకప్పుడు పేరు పెట్టి ఎలా అని ఇప్పుడు ఏమంటున్నారండి? జేమ్స్ గారు అంటే మీరు చెప్పుకోక అంతే. ఇప్పటికి మీ పేరు బయటికి అవడం తెలుసా అండి? సంఘంలో కూడా తెలుస్తలేదు. నీ పేరు ఏంటంటే ఎలా మానండి, ఏమని చెప్పాలి? మీరేమని చెప్తారు? మీ పేరు ఏంటంటే నువ్వేం చెప్తున్నామా? కుమారి. దేవుడు పేరు ఎందుకు మార్చాడు? నువ్వు క్రైస్తవుడుగా మారేవని, క్రైస్తవురాలుగా మారేవని తెలియటానికి. చెప్పుకోమండి. ఆయన ఉన్నారు, మీ పేరు ఏంటంటే ఆదాము గారు అని అంటారు. దేవునికి స్తోత్రం. మరి అందరూ ఆయన గౌరవిస్తారు. ఎందుకంటే దేవుడు విలువ పెట్టి కొనబడిన వ్యక్తిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనకేమి ఇచ్చాడు? ఈ రోజు నుంచి అబ్రహాం కాదు, నీ పేరు అబ్రహాము అన్నాడు దేవుడు. నీ పేరు సారాయి కాదు, సారమ్మ అన్నాడు దేవుడు. నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేలు. దేవుడు అబ్బో చాలామంది పేర్లన్నీ ఎందుకు మార్చాడు? ఆయనకి పని లేకేం మార్చలేదు. నీకు నాకు పేర్లు బాప్తీసాలు ఇచ్చి, ఎందుకంటే రూపాంతరం పొందవని, మారేవని, మార్పు చెందవని, మారు మనసు పొందవని, అంటే ఇవన్నీ పొందవని మారు మనసు నీకు ఇచ్చాడు. కాబట్టి మారు పేరు కూడా నీకు దేవుడు ఇచ్చాడు. ఆ పేరుని వాడుకోవడం ప్రయత్నం చేయవు. ఎక్కడికన్నా వెళ్ళినాడు దేవుడు నమ్ముకున్నాడు ఏ పేరు అని అంటే పేరు చెప్పి చివరిగా మా పాటగారు ఏ పెట్టాడు? కింకాంగ్ గారు. ఆయన పేరు అదేనండి. ఇప్పటికీ షాపులోకి వెళ్ళి కింకాంగ్ గారు ఉన్నారంటే చెప్తారు, కానీ అబ్రహం గారు ఉన్నారంటే ఎవరు చెప్పట్లేదు. ఎందుకో మీ పేర్లు ఇంకా మీరు మార్చుకోలేదు. నేను అంటాను, మీరు బాధపడినా మీ స్వభావాలే మారలేదు అంటాను నేను. హల్లెలూయా. మీ స్వభావాలే మారలేదు. మారి ఉంటే నీ పేరు దేవుడిలో ప్రభుని నమ్ముకున్నాండి, అంగీకరించాను, మార్పు చెందాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, నమ్మిన తర్వాత దేవుడు నాకు పేరు ఇచ్చాడు చెప్పుకోండి ధైర్యంగా. హల్లెలూయా. నేను అంటాను మీకు ధైర్యం లేదు అంటాను, అంతే. ఏం అంటారు మీరు? ఊరుకోండి సార్, ధైర్యం లేకపోతే కొన్న ధైర్యం ఉంది మాకు. చెప్పండి ధైర్యం ఉంటే. నీ పేరేటి? ఎక్కడ చెప్తా, ఎక్కడని చెప్తా. నీ పేరేటి? నీ పేరు మామూలుగానే అదే, ఆధార్ కార్డులో కూడా అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేరేటి? ఎక్కడ చెప్తున్నా?
వైశాలి వైశాలని పంపిస్తున్నారు పేర్లు. వైశు అంటే షారుణ్ అని చెప్పుకో. నాకు ఇది ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుందండి. నేను సరదాగా చెప్తున్నాను కాదు, నీకు దేవుడిచ్చిన పేరుని నా పేరు ఇదండి, నేను మారిపోయానని చెప్పుకోండి. అదేంట్రా ఈ పేరు పెట్టుకున్నావు నేను అడిగారు అనుకో, నేను మారాను. నువ్వు చెప్పక్కర్లేదు మారేవు లేదో, వాళ్ళకే మారేవు. ఆమేన్. మారేవు కాబట్టి ఈ పేరు నీకు వచ్చింది. ఆమేన్. నీ పేరు నువ్వు చెప్పుకో, నా పేరు ఇదండి, ఇలా పిలవండి. నీ పేరు స్వయముగా చెప్పాల్సింది ఎక్కడ చెప్పాలి? ఆధార్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రం. బ్యాంకుకి వెళ్ళినప్పుడు చెప్పుకోండి. అప్పుడు తప్పదు కదా, అప్పుడు మాత్రం చెప్పుకోండి. ఇంకా లోకంలో తిరిగినంత సేపు నీ పేరు దేవుడిచ్చిన పేరుని ప్రకటించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇతబడిన ప్రతి వాక్యము నీరేనంటి గట్టి మీ హృదయంలో ఫలించునుగాక. ఆమేన్. మరి మోకరించండి, సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ అశోక్ గారు మళ్ళీ జంక్షన్ వరకు వెళ్ళాలి. వారి కొరకు వారి కుటుంబం కొరకు